ఘనమైన తండ్రి అయిన దేవునికి నా హృదయపూర్వక నిండు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మరి దైవ సన్నిధికి వచ్చిన మరి ప్రియులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు పేరట అందరికీ కూడా వందనాలు శుభాలు తెలియపరుస్తూ మరి ఇంతవరకు కీర్తనల ద్వారా అలాగే ప్రార్థనల ద్వారా వాక్య పరిచయం ద్వారా దేవుణ్ణి గణపరిచిన ప్రతి వారికి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ప్రార్థన చేసుకుని వాక్య పరిచయంలోకి వెళ్దాం. ప్రార్థన. సకలాశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి శ్రేష్టమైన నామానికి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఉదయకాలము మీ సన్నిధిలో ఉండే అవకాశాన్ని భాగ్యాన్ని మాకు ప్రసాదించి మమ్మల్ని సజీవులుగా ఉంచిన తండ్రి మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఆయన మరి మీ సన్నిధి చేరిన మమ్మల్ందరినీ జ్ఞాపకం చేసుకోండి. గత కాలం అంతా మా పట్ల చేసిన ప్రతి కార్యములు బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. మరి ఈ దినము మీ సన్నిధిలో మీ మాటలు మేము నేర్చుకోవాలని మమ్మల్ని సిద్ధపరిచారు నాయన. మా మనసులు కూడా మేము సిద్ధపరచుకుని ప్రభు మరి ఉన్నతమైన మీ మాటలు గ్రహించే వారిగా మమ్మల్ని దీవించబడి యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకొనిచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. మరి మరొకసారి అందరికి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ మరి గత వారంలో దేవుని యొక్క కార్యాలన్నీ కూడా దేవుడు ఎంతో ఘనముగా తన కార్యాలని దేవుడు జరిగించి దేవుడు తన నామానికి మహిమ తెచ్చుకున్నాడు. ఈరోజు కూడా కొన్ని విలువైన సంగతులను దేవుని గ్రంథం నుంచి మనం నేర్చుకోవడానికి మన మనసులను సిద్ధపరచుకుందాం, ముందు కొనసాగుదాం. కీర్తన గ్రంథం 26వ అధ్యాయము, కీర్తన గ్రంథం 26వ అధ్యాయము, కీర్తన గ్రంథం 26వ అధ్యాయము 4వ వచనం నుంచి మనం చదువుకుని కొన్ని సంగతులు తెలుసుకుందాం. చూడండి, 26వ అధ్యాయము 4వ వచనం. పనికి మాలిన వారితో నేను సాంగత్యము చెయ్యను, వేషధారులతో పొందు చెయ్యను, దుష్టుల సంఘము నాకు అసహ్యము, భక్తిహీనులతో సాంగత్యము చెయ్యను అన్నాడు భక్తుడు. అమ్మ, దావీదు గారు చెప్తున్న మాటలు ఇవి. ఎందుకంటే దావీదు గారికి దేవుడు మొదటి కీర్తనలోనే చెప్పాడు, ఎక్కడ వారితో సహవాసం చెయ్యొద్దు, వారితో ప్రయాణం చెయ్యొద్దని అని చెప్పాడు. చెప్పటం వల్ల నష్టం ఏంటో చెప్పాడు అక్కడ, ఏది మొదటి కీర్తన. ఇప్పుడు దావీదు గారు ఏం చెప్తున్నాడయ్యా అంటే, ఆయన చెప్పినట్లుగా నేను చేస్తాను. ఏం చేస్తాడో, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, ఇవన్నీ చెప్తున్నాడు ఆయన. చెప్పి ఇప్పుడు ఇది చెప్తున్నాడు ఆయన, ఏమని, నేను ఏమన్నాడో, వేషధారులతో పొందు చేయను, దుష్టుల సంఘము నాకు అసహ్యము, భక్తిహీనులతో సాంగత్యము చెయ్యను అని చెప్పి 3వ వచనం పైన 3వ వచనం, నీ కృప నా కన్నుల ఎదుట ఉంచుకుని ఉన్నాను. ఆయన కృప ఆయన కన్నుల ఎదుట ఉంచుకుని ఉన్నాడట. ఆయన కృప ఎందులో ఉందంటే గ్రంథంలో ఉంది. అందుకే ఆయన గ్రంథాన్ని చదువుతూ దేవుడు చేసిన కార్యాలన్నీ కూడా అతను నేర్చుకునేవాడు. అమ్మ, తర్వాత మాట, నీ సత్యము అనుసరించి అదనమాట. అంటే ఇప్పుడు కృపలు ఏముంది, సత్యం ఉంది. అంటే సత్యము అంటే ఆయన మాట ఉంది. అందుకు ఆయన కృప ఉంది గనక, ఆయన మాట ఉంది గనక ఆ సత్యాన్ని బట్టి ఆయన ఏం చేస్తున్నాడో నడుచుకుంటున్నాడు. ఇప్పుడు సత్యంలో నడిచేవాడు దేనికి దూరంగా ఉండాలి, అదనమాట. ఎందుకంటే మనం వారితో ఉంటే సత్యం మనతో ఉండదు, దేవుడు మనతో ఉండడం. అది ఆ విషయాన్ని అక్కడ చెబుతూ ఇప్పుడు 6వ వచనం, అమ్మ, నిర్దోషినని నా చేతులు కడుగుకుందును. అంటే వారితో ఉంటే ఎలాగుంటాం, మన చేతులు కూడా ఏమవుతాయి, అన్యాయం అవుతాయి, అక్రమం అవుతుంది ఏమో లోకంతో ఉంటే. తర్వాత చదువుతాం, యెహోవా నీ బలిపీఠము చుట్టూ ప్రదక్షిణము చెయ్యుదును. ఎవరి చుట్టూ, నీ బలిపీఠము చుట్టూ ఏం చేస్తాను అన్నాడు ఆయన, ప్రదక్షిణము చేద్దును అన్నాడు. ఏమో ఇప్పటికి కూడా లోకంలో కనపడుతూ ఉంది ఏది, ప్రదక్షిణం అనేది. ఎక్కడ చెయ్యాలి, బలిపీఠం చుట్టూ ప్రదక్షిణ చెయ్యాలి. మందిరాల చుట్టూ కూడా ప్రదక్షిణ చేస్తారు కదా, రైట్. తర్వాత మాట, అచ్చట కృతజ్ఞతాస్తుతులు చెల్లింతును. ఎక్కడ, ఆయన బలిపీఠం దగ్గర ఏం చెల్లిస్తాడో,
కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదును. తర్వాత నీ ఆశ్చర్య కార్యములు కాదనమాట. ఎక్కడ? దేవుని సన్నిధిలో. దేవుని యొక్క సన్నిధిలో ఆయన ఏం చెప్తున్నాడయ్యా అంటే తర్వాత 8వ వచనం, యెహోవా నీ నివాస మందిరమును నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. రాత్రి ఒక మాట మనం జ్ఞాపకం చేసుకున్నాం మండపేటలో. ఏంటి? దేవుడు ఎక్కడ నివసిస్తున్నాడో? అంధకారంలో దేవుడు నివసిస్తున్నాడో, చీకటి గల అంధకారంలో దేవుడు నివసిస్తున్నాడని చెప్పాం. దేవుడు మరుగై ఉన్నాడు అని రాత్రి చెప్పుకున్నాం. ఎందుకు? మరుగుగా దేవుడు లేడు, మనమే మరుగై ఉన్నాం, మనమే చీకటిలో ఉన్నది రాత్రి చదువుకున్నాం. ఇప్పుడు దేవుడు నివసించే స్థలం ఏది? మందిరం. దేవుడు నివసించే స్థలం మందిరం. ఆ మాట అన్న నీ తేజో మహిమ నిలుచు స్థలం అన్నమాట. అంటే ఆయన వెలుగు ఎక్కడుంది? మందిరంలో ఉంటుంది. అందుకే ఆయన సన్నిధికి వస్తే కానీ ఆయన వెలుగని లోకానికే తెలియదు, అంటే మనుషులకు తెలియదు. అందుకే ఆయన యొద్దకు వస్తేనే ఆయన మన యొద్దకు వస్తాడు. తర్వాత మాట చదువు, నీ తేజో మహిమ నిలుచు స్థలమున నేను ప్రేమించుచున్నాను. ఓకేనా? అంటే ఆ మందిరాన్ని ఏం చేస్తున్నాడు? ఆయన ప్రేమిస్తున్నాడు. ఎందుకంటే ఆయన వెలుగు ఉంది, అక్కడ ఆయన కృప ఉంది, అక్కడ ఆయన సత్యం ఉంది. ఇవన్నీ చెప్తున్నాడు ఆయన. లోకంలోకి వెళ్తే ఏమవుతాం? మనం నష్టపోతాం. సత్యంతో నడిచే అవకాశం ఉండదు, దేవునితో నడిచే అవకాశం ఉండదు. ఇవన్నీ భక్తుడు చెప్తున్నాడు. అయితే ఇక్కడ ప్రాముఖ్యమైన మాట ఏంటయ్యా అంటే మన పాఠానికి 7వ వచనం, అచ్చట కృతజ్ఞతాస్తుతులు చెల్లింతును. అచ్చట కృతజ్ఞతాస్తుతులు చెల్లింతును. ఒక మాట, వారం అంతా దేవుడు ఏం చేశాడు? కాపాడాడు. ఏం చెల్లించాలి? అదనమాట. అంతేగాని మనుషులేమో మనల్ని కాపాడలేదు, మరొకటి మనల్ని మనం కాపాడుకున్నా కూడా కాపాడుకోలేం. అంతే కదమ్మా? మనల్ని మనం కాపాడుకోవాలన్నా కాపాడుకోలేం. కనుక దేవుని యొక్క కృప ఏంటయ్యా అంటే మనల్ని కాపాడాడు కనుక, ఆయన సన్నిధికి వచ్చాం కనుక, ఆయన మనకి ఏం చేస్తున్నాడు? మేలు చేశాడు కనుక మనం ఆయనకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. అది మర్చిపోకూడదు. తర్వాత ఏమన్నాడు ఆయన? అదే అసలు పాయింట్. నీ ఆశ్చర్య కార్యములను. ఎక్కడ? దేవుని సన్నిధిలో. దేవుని సన్నిధిలో ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలు ఏం చేస్తాను అన్నాడు ఆయన? వివరిస్తాను అన్నాడు ఆయన. సరే, ఇక్కడి నుంచి మనం కొంచెం ప్రయాణం సాగుదాం. ఈరోజు ఆయన చేసిన ఆశ్చర్య కార్యాల గురించి మనం పాఠం నేర్చుకోబోతూ ఉన్నాం. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 16వ అధ్యాయము. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 16వ అధ్యాయము తీసారమ్మా? 11వ వచనం చదువుదాం. 11వ వచనం నుంచి చూడండి. యెహోవాను ఆశ్రయించుడి, ఆయన బలమును ఆశ్రయించుడి, ఆయన సన్నిధి నిత్యము. ఎందుకంటే ఆయన సన్నిధిలో ఏముంది? బలం ఉంది. ఆయన సన్నిధి ఎందుకు రావాలి అంటే ఇక్కడ చెప్పిన మాట చూస్తే ఆయన సన్నిధిలో ఏముంది? బలం ఉంది. ఆయన ఎంతటి బలవంతుడో తెలియపరుస్తాడు ఎక్కడ? ఆయన దగ్గరకు వస్తే. ఇందాకేమన్నాడు? ఆయన సన్నిధిలో కృప ఉంది, సత్యం ఉంది. ఇక్కడేమన్నాడు? ఆయన సన్నిధిని నిత్యము వెతకండి. ఎందుకని? ఆయన బలం ఏంటో మనకి ఇక్కడే తెలుస్తుంది, లోకంలో తెలియదు కదా. తర్వాత మాటల అలా చదువు కిందకు వచ్చింది. ఆయన దాసులకు ఇశ్రాయేలు వంశస్థులారా, ఆయన ఏర్పరచుకుని యాకోబు సంతతి వారులారా, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను. అది చెప్తున్నాడు దేవుడు. ఇందాక దావీదు కూడా అదే కదా జ్ఞాపకం చేసుకున్నాడు. దావీదు కూడా జ్ఞాపకం చేసుకున్నాడు కదా, నేను నీ సన్నిధికి వచ్చి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను, తర్వాత నీవు చేసిన ఆశ్చర్య కార్యములు వివరింతును అన్నాడు ఆయన. అన్నాడా లేదా? రైట్. ఎక్కడేమన్నాడు? యాకోబు సంతతి అనగా ఇశ్రాయేలు వారు అందరినీ కూడా ఏమన్నాడయ్యా అంటే ఆయన చేసిన ఆశ్చర్య కార్యములు జ్ఞాపకం చేసుకోండి అన్నాడు. జ్ఞాపకము చేసుకోండి అంటున్నాడు. అంటే ఆల్రెడీ వాళ్ళకి ఏం చేసినట్టు చేశాడు. ఏం చేశాడు? అదనమాట అండి. అది మంచి మాట. ఏం చేశాడు అంటే అలా మూలాలకు వెళితే దేవుడు ఏం చేశారు వారి పట్ల? పితరుడు అబ్రహాం దగ్గర నుంచి మనం ఆలోచన చేస్తే అబ్రహాము గారికి మృతతుల్యమైన తన శరీరానికి కూడా దేవుడు ఏమిచ్చాడు?
సంతానాన్ని ఇచ్చాడు. అయితే ఆ అబ్రహాం గారికి ఆ సంతానం ఇవ్వకపోతే ఈ సంతానం అయ్యేవారు కాదు. మరి అది ఆశ్చర్యమా కాదా? ఏమ్మా అంటే మరలా అనుకోద్దు, స్త్రీ ధర్మం నిలిచిపోయిందంట సారా, అయినా సరే దేవుడు ఏం చేశాడు? ఇచ్చాడన్న మాట ఉందండి. అంటే ఆయన చేసిన మొదటి ఆశ్చర్యం ఏంటయ్యా అంటే ఇశ్రాయేలీల వారిలో అబ్రహాము సారాకి ఇచ్చిన భాగ్యం అది. ఎవరినే? ఇస్సాకు. ఒక మాట చెప్పాలంటే ఇస్సాకు ఆశ్చర్యకరుడు అని కూడా అనొచ్చు కదంటారా? యేసుప్రభుకైనా మాట, యేసుప్రభు వారికైనా చెప్పాలి. ఎందుకంటే ఆశ్చర్యకరుడు ఆయన చేసిన ఆశ్చర్యం ఏంటయ్యా అంటే ఇస్సాకు. ఎందుకయ్యా అంటే మృతతుల్యమైన అసలు ఇంక ఎటువంటి పరిస్థితుల్లో బిడ్డలు పుట్టే అవకాశం లేకపోయినా దేవుడు ఏం చేశాడు? బిడ్డనిచ్చాడు. ఎవరైనా? ఇస్సాకు తర్వాత యాకోబు, అంతే కదా. ఇప్పుడు యాకోబుకి దేవుడు ఎంతగా ఆశీర్వదించాడో మనకు తెలుసు. ఆ తర్వాత ఆ యాకోబు సంతానం ఐగుప్తు దేశంలోకి వెళ్ళటం జరిగింది. అక్కడ వాళ్ళు ఏమయ్యారు? విస్తరించారండి. ఆకాశ నక్షత్రం వల్ల వారు ఏమయ్యారు? విస్తరించారు. అలా విస్తరించిన వారు బానిసత్వంలో ఉంటే దేవుడు మోషే ద్వారా వారిని ఏం చేశాడు? బయటికి రప్పించాడు. అంటే ఐగుప్తు దేశం నుంచి, బానిసత్వం నుంచి వారిని రప్పించాడు. అక్కడ ఎన్ని కార్యాలు చేశాడు? ఐగుప్తు దేశంలో ఎన్ని కార్యాలు చేశాడు ఆయన? 10. అవునా కదంటారా? చెప్పాలి. మొదటిది అలాగా ఒకటి మోషే గారు నమ్మటానికి ఏం చేశాడు? నీ చేతిలో ఉన్న కరపాడే అదేమవుతుంది? పాము అవుతుంది అన్నాడా లేదా? తర్వాత అది అయ్యిందా లేదా? అలాగే మోషే గారిని బలపరిచాడు తన కార్యాన్ని బట్టి. అంటే ఆయన గొప్పతనం తెలియాలంటే ఆయన కార్యాలు చూస్తే కదా ఆయన గొప్పవాడని తెలుసుకుంటాం. కనుక మోషేని బలపరిచాడు, అహరోను బలపరిచాడు. తర్వాత ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి వెళ్ళాడు. ఇప్పుడు ఫరో దగ్గరికి వెళ్ళా అన్నాడు. ఫరో దగ్గరికి వెళితే అసలు పంపను అన్నాడు. ఎవరినే? ఇశ్రాయేలు వారిని. అసలు ఎట్టి పరిస్థితుల వారినే పంపను అన్నాడు. అలా పంపని అని ఆయన హృదయం కఠినమైతే 10 అద్భుతాలు చేశాడు ఆయన. 10 అద్భుతాలు అనేవి సామాన్యమైనది కాదు. ఎందుకంటే వాళ్ళు పూజించే నది నైలు నది, వారు బ్రతికే నది. అంటే ఓ విధంగా చెప్పాలంటే సంపద. నదులు ఉన్న చోట ఎప్పుడు మనుషుడి యొక్క జీవం కొనసాగించబడుతుంది. అందుకే విశాఖపట్నం, కాకినాడ ఇవన్నీ మనం ఈరోజు ఇంత సమృద్ధిగా ఉన్నామంటే పక్కన మనకు అవన్నీ కూడా ఉన్నాయి. అదే ఏజెన్సీ ప్రాంతాల్లో తాగడానికి కూడా ఏముండవు అదని. అందుకే ఎప్పుడు కూడా ఈ పచ్చదనం అంతా మనకు ఉండడానికి కోనసీమ అనే పచ్చదనం ఎందుకయ్యా అంటే చుట్టూ మనకి ఏముంది? గోదావరి నీరు. అందుకే మనం ధన్యులు ఒక విధంగా చెప్పాలంటే. ఆనాడు కానాన దేశం లాంటిది కోనసీమ కదంటారా? ఎందుకంటే దేవుని కృపలో మనకి ఎంత భాగ్యాన్ని ఇచ్చాడు. ఇది చాలా భాగ్యం. మరలా ఆలోచన చేయండి సొమ్మ. రైట్. అయితే పచ్చగా ఉండే లోకం, అంతా సమృద్ధిగా ఉండే లోకం. అవునా కదంటారా? రైట్. నీళ్ళు లేవని, ఆహారం లేదని మనం ఏనాడు కూడా చెప్పలేదు. ఎందుకంటే ఇక ఇతర ప్రాంతాల్లోకి వెళ్తే పండని వారు ఉన్నారు, నీళ్ళు లేని వారు ఉన్నారా లేదంటారా? మనం ఎంత ధన్యులు. మర్చిపోకుండా సొమ్మ. అంటే ఎప్పుడు కూడా దేవుడు మనకు చేసిన మొదటి కార్యం ఏంటయ్యా అంటే మనం ఉన్న ప్రాంతం ఎలాంటిది అది కావాలి. కొంచెం సౌండ్ ఏంటి? మనం ఉన్న ప్రాంతం కొంచెం సౌండ్. మనం ఉన్న ప్రాంతం ఎలాంటిదో మనకు తెలియాలి. అవునంటారు కదంటారా? అమ్మా రైట్. అయితే ఇక్కడ ఏమన్నాడు ఆయన? అదనమాట. అంటే 10 అద్భుతాలు తీసుకుని వచ్చిన తర్వాత వారు ఆ ప్రయాణానికి ముందుగా ఆటంకపరిచింది ఏంటయ్యా అంటే ఎర్ర సముద్రం. వారి ముందు ఏది ఉంది? ఎర్ర సముద్రం ఉంది. వెనకాలేమో శత్రువులు వస్తున్నారు, ఎదరేమో ఎర్ర సముద్రం ఉంది, చుట్టూ అరణ్యం, ఎటు వెళ్ళలేకుండా ఇబ్బంది పడుతున్నారు. అప్పుడు మోషే ఏమన్నాడు? దేవుడు నువ్వు అలాగ ఉన్నావు, నీ చేతిలో ఉన్న కర్రపైకి అంతే. అంటే సమస్య చుట్టూ ఉంటుంది ఎప్పుడు కూడా. ఇది కూడా మన పాఠం ఇది. మనం ఒకసారి ఇరుక్కుపోయి ఉంటాం. మన జీవితాల్లో ప్రతి ఒత్తిడి మన మీదకే వస్తుంది. అప్పుడు ఏం చెయ్యాలో మనకు అర్థం కాదు. కానీ ఏం చెయ్యాలంటే ఆనాడు మోషే గారు కర్రెత్తాడు. ఎందుకంటే దేవుడు చెప్పాడు కనుక. ఈరోజు ఏ సమస్య వచ్చినా గదిలోకి వెళ్ళి నువ్వు చేతులెత్తి ప్రార్థన చెయ్యి, ఆయన వైపుకి చేతులెత్తి ప్రార్థన చెయ్యి. అవునంటారు కదండి. ఎందుకంటే సహాయం ఆయన చెయ్యాలి, అది మాత్రం మన మనసులో పెట్టుకోవాలి. అంతేగాని మన సమస్యలు పరిష్కరించే నరుడు ఈ భూమి మీద ఎవరు కూడా ఉండరు. అది గుర్తుపెట్టుకోవాలి. అందుకే రాజులు నమ్ముట కంటే, మనుషులు నమ్ముట కంటే యెహోవాను నమ్ముకొనుట మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం ఆయన ఒక్కడే. మర్చిపోతుమా? అలాంటి కార్యాలు చేసి ఎక్కడ తీసుకొచ్చాడు?
కానాను దేశాన్ని తీసుకుని వస్తే మధ్యలో 40 సంవత్సరాలు ఎన్ని కార్యాలు చేశాడు అమ్మ? ఈ అన్ని అద్భుతాలు చేసినప్పుడు దేవుడు ఏమన్నాడయ్యా అంటే అవి జ్ఞాపకం చేసుకోండి అంటున్నాడు ఆయన. అవి జ్ఞాపకము చేసుకోండి అన్నాడు. ఓకేనా? అవి ఖచ్చితంగా ఎవరు జ్ఞాపకం చేసుకోవాలి? ఇశ్రాయేలు వారు జ్ఞాపకం చేసుకోవాలి. చేసుకోవటమే కాకుండా అక్కడ ఒక మాట చెప్పాడండి. ఏటయ్యా అంటే 23వ వచనం అండి. ఆ సర్వభూజనులారా యెహోవాను సన్నుతించుడి. అది అంటే కేవలం నువ్వు తెలుసుకోవటమే కాకుండా ఆయన చేసిన రక్షణ కూడా ఏం చెయ్యాలి? ప్రకటించాలి. అనుదినము, మర్చిపోదు సుమా, అనుదినము నిత్యమైన సన్నిధిని వెదకుడి, ఆయన బలము ఆశ్రయించడని అన్నాడు. తర్వాత మాట అన్యజనులలో, అది అన్యజనులు ఆయన మహిమను ప్రచురించుడి. సమస్త జనములలో, అదనమాట, సమస్త జనములలో ఆయన చేసిన ఆశ్చర్య కార్యములు. ఎందాక భక్తుడు ఏమన్నాడు? నీ సన్నిధిలో ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలు వివరిస్తున్నాడు మొదట. అంత మాత్రమే కాకుండా మరలా సమస్త అన్యజనుల్లో కూడా, ప్రజల్లో కూడా ఆయన చేసిన కార్యాలు కూడా ఏం చేస్తున్నాడు? అది కేవలం ఇప్పుడు ఆయన గొప్పతనం మనమే కాదు, ఆయన మందిరంలోనే కాదు, ఆయన చేసిన కార్యాలు కూడా సమస్త అన్యజనుల్లో కూడా తెలియాలి. తెలిస్తే కదా ఆయన గొప్పతనం తెలుసుకుంటారు. మనం తెలుసుకున్నాం కనుక ఆయన దగ్గరికి వచ్చాం. తెలుసుకున్న మనం మర్చిపోకూడదు, జ్ఞాపకం చేసుకోవాలి. అమ్మా, తెలుసుకున్న మనం ఏం చెయ్యాలి? జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. అందుకే గ్రంథం పదే సార్లు మనకి జ్ఞాపకం చేస్తూనే ఉంటుంది. అలాగే లోకానికి కూడా ఏం చెయ్యాలి? ఆయన చేసిన ఆశ్చర్యకార్యాలు తెలియపరచాలి. తెలియపరిస్తే కదా ఆయన గొప్పతనం ఏడు తెలుసుకుని దేవుని సన్నిధికి వచ్చే అవకాశం ఉంటుంది. ఆ విషయాన్ని చెప్తున్నాడు. అలాగే 71వ కీర్తన తీసరమా 17వ వచనం. దేవా, ఎవరు? దావీదు గారు అంటున్నారండి ఈ మాట. అమ్మా చూడండి, బాల్యము నుండి నీవు నాకు బోధించుచు, అంటే ఈయన బాల్యం నుంచి కూడా భక్తుడే. ఎవరో? దావీదు గారు. 9వ వచనం చదువుదామండి. వృద్ధాప్యమందు నన్ను విడనాడకము, నా బలము క్షీణించినప్పుడు నన్ను విడవకము. దేవుణ్ణి ఏమడుగుతున్నాడు తెలుసా? నేను వృద్ధున్నైనా, నా బలం క్షీణించినా నన్ను విడిచిపెట్టొద్దయ్యా అని దేవుణ్ణి అడుగుతున్నాడు. ఎందుకు అడుగుతున్నాడో తెలుసా? ఒక మాట మనం చూద్దాం. చూడండి, 15వ వచనం చదవండి. నీ నీతిని, నీ రక్షణను నా నోరు దినమెల్లా వివరింతును, అవి నాకు ఎన్న సఖ్యము కావు అని చెప్పి ఒకసారి. ఇప్పుడు 17వ వచనం. దేవా, బాల్యము నుండి నీవు నాకు బోధించుచూ వచ్చితివి, ఎంతవరకు నీ ఆశ్చర్య కార్యములు నేను తెలుపుచునే వచ్చితిని. ఒక్కసారి ఆగుదాం. ఇక్కడ ఇందాకేమన్నాడు? ఇశ్రాయేలు వారులారా ఆయన చేసిన సమస్త కార్యములు జ్ఞాపకం తెచ్చుకోండి అన్నాడు ఇందాక మొదటి దినవృత్తాల గ్రంథంలోకి వెళితే. ఇప్పుడు దావీదు గారు ఏం చేశారు? ఆయన సన్నిధికి వచ్చి ఆయన బలిపీఠం ప్రదక్షిణ చేసి ఏం చేస్తున్నాడో? కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆయన చేసిన కార్యాలను ఏం చేస్తున్నాడో వివరిస్తున్నాడు. ఎక్కడ? దేవుని సన్నిధిలో. అది అవునా? ఇప్పుడు మరలా ఏమన్నాడు? మరలా బయట వారికి కూడా ఏం చేశాడు? ఆయన ప్రచురిస్తున్నాడు. ఒకటి, మనం ఎక్కడ వివరించాలో ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలు, తర్వాత బయట వారికి కూడా కార్యాలు తెలియపరచాలి. అంత మాత్రమే కాకుండా మన జీవితాల్లో మనం అడగవలసింది ఏంటయ్యా అంటే ఎప్పుడైనా మరణిస్తాం, ఎప్పుడైనా లోకాన్ని విడిచిపెడతాం. కానీ దావీదు గారు అన్న మాట ఏంటయ్యా అంటే వృద్ధునైనా నన్ను విడిచిపెట్టకయ్యా అన్నాడు. ఎందుకో తెలుసా? ఎక్కడ చెప్తున్నాడు ఏమని? ఒక్కసారి ఆ మాట చదవండి. 18. దేవా, వచ్చు తరమునకు నీ బాహుబలమును గూర్చి, పుట్టబోవారందరికీ నీ శౌర్యమును గూర్చి నేను తెలియచెప్పునట్లు తలనెరిసి వృద్ధుడనైండు వరకు నన్ను విడవకయ్యా అని అడుగుతున్నాడు. అంటే ఇప్పుడు దావీదు గారి యొక్క కోరిక ఏంటి? దావీదు గారి కోరిక ఆల్రెడీ ఆయన ఏం చేస్తున్నాడు? ఆ దేవుని సన్నిధిలో వివరిస్తున్నాడు ఆయన చేసిన ఆశ్చర్యకార్యాలు. అలాగే అన్యజనుల మధ్య కూడా వివరిస్తున్నాడు. అవునా కదంటారా?
అని ఒకవేళ నేను వృద్ధున్నైనా అప్పుడు కూడా నీవు నన్ను విడిచిపెట్టకయ్యా అన్నాడు. ఎందుకయ్యా అంటే పుట్టబోవు తరానికి, వచ్చే తరానికి కూడా నీవు చేసిన ఆశ్చర్యకార్యాలు నేను వారికి చెప్పాలి. అలా నేను చెప్తే ఆ తరం కూడా ఆయనను తెలుసుకునే అవకాశం ఉంటుందని ఆయన యొక్క ప్రార్థన. ఎవరిదే? అదనమాట. మనం ఎప్పుడైనా ఆయుష్కాలం అడిగితే ఆయన కార్యాల మీద మనసు ఉండాలి తప్ప మన కార్యాలు కాదు. ఎప్పుడు కూడా ఇది గుర్తుపెట్టుకున్నామ్మా, మనం ఆయన కార్యాల మీద దృష్టి పెడితే మన కార్యం మీద ఆయన దృష్టి పెడతాడు. అమ్మా ఒకసారి ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి అమ్మా, 37వ కీర్తనలో మాట ఉంటుంది చూడండి. 37వ కీర్తన 5వ వచనం. 37వ కీర్తన 5వ వచనం. నీ మార్గమును అంతే. మనం ఎవరికి అప్పగించాలి? రైట్, నేను ఈ ప్రయాణం చేస్తున్నాను, లేదా ఇదిగో నేను ఈ కార్యం చేస్తున్నాను అని దేవునికి ఏం చేయాలి? అప్పగించాలంటే ప్రార్థన ద్వారా అప్పగించాలి. యేసు ప్రభు ఏమన్నాడు? తండ్రి నా ఆత్మ నీకు అప్పగిస్తాను. ఎలా అప్పగించాడు? ప్రార్థన ద్వారా. అంతే కదా, శిలువ మీద ఆయన చేసింది ఏంటి? ప్రార్థనతో నా ఆత్మను అప్పగిస్తున్నాను. అది అంతేగాని తీసిచ్చేయడా? లేదు. అంటే ప్రార్థన ద్వారా మనం ఏం చెయ్యాలి? అప్పగించాలి. ఏ భారమైనా సరే, ఏ మార్గమైనా సరే మనం ఆయనకి అప్పగించాలి. తర్వాత చూసారా, ముందేం ఉండాలి మనలో? మనం ఆయనని నమ్ముకోవాలి. మొదట నమ్మకం. నమ్ముట నీ వలనైతే వానికి సమస్తము దేవుడిస్తాడు. అంటే ఇప్పుడు ఏంటయ్యా అంటే ఆయన ద్వారా మనం మేలు పొందాలంటే ముందు మనలో నమ్మకం ఉందా లేదా అన్నది మనం స్కాన్ చేయాలి. ఏమంతేనా? ఆ తర్వాత ఆయన నీ కార్యమును చూసారా, నెరవేర్చే దేవుడు కనుక అమ్మా మనం ఏం చెయ్యాలి? ప్రార్థన ద్వారా మనం ఏం చెయ్యాలంటే మన మార్గాన్ని ఆయనకి అప్పగించాలి. మనం చేయబోయే కార్యాన్ని కూడా ఆయన చేతులకి ఇవ్వాలి. మహారాజులు కూడా అందరు చేసింది అదే. నీతిమంతులు అందరూ చేసిన పని ఏంటయ్యా అంటే వారి చేతులకు ఎప్పుడు తీసుకోలేదు. వారు చేయగలరు, కానీ అది ఎవరికి అప్పగించారు? దావీదు అన్నాడు చేతిలో ఉంది. ఏమన్నాడు? యుద్ధం యెహోవాదే. అక్కడ శత్రువు ఉన్నాడు, కొట్టగలన్న ధైర్యం ఈయనకు ఉంది, కానీ ఎవరి మీద ఎట్టాడు? ఆ దేవుడి మీద ఎట్టినప్పుడు దేవుడు చూసుకుంటాడు. అవునా కదంటారా? అందుకే మనం ఎప్పుడైనా సరే ఒక పని ఒకరికి అప్పగించామంటే వాళ్ళు చూసుకుంటారు. మరి మనం ఆయనకి అప్పగిస్తే ఆయన చూసుకుంటాడు. ఎందుకంటే మనం అప్పగించాం కనుక ఖచ్చితంగా ఆయన చూసుకుంటాడు. అది మనం నేర్చుకోవాలి. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనం ఆ విషయాలు నేర్చుకోవాలి. అంతేగాని మనం ఏదో చేద్దామన్నా దానివల్ల ప్రమాదం లేదా భారాలు మన మీద పడతాయంట. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 26వ అధ్యాయము 380వ పేజ్. 380వ పేజ్ చూసారా? ఇక్కడ ఉజ్జియా అనే ఒక రాజు ఉన్నాడు, యోధారాజు ఉజ్జియా. ఏమో ఈ ఉజ్జియా అనే రాజు ఉన్నాడు. ఇతనికి వ్యవసాయం అంటే చాలా ఇష్టం. ఎవరికే? 5వ వచనం. దేవుని ప్రత్యక్షత విషయమందును తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు దేవుణ్ణి ఆశ్రయించను. ఇందాక మాట్లాడును, ఆయన ఆశ్రయించుడి, ఆయన బలమును ఆశ్రయించుడి అన్నాడా? ఆయన ఆశ్రయిస్తే ఆయన కాపుదల. అమ్మా తర్వాత అతడు అండర్లైన్ చేసుకోండి. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము. అంతే. అంటే నువ్వు దేవుణ్ణి ఎంత నమ్ముతావో ఆ నమ్మకం ఉన్నంత కాలం ఆయన నిన్నేం చేస్తాడో వరిదల చేస్తాను అన్నాడా లేదా? రైట్. ఇప్పుడు 15వ వచనం చదువుతావు. మరియు అతడు అంబులనేమి పెద్ద రాళ్ళనేమి ప్రయోగించుటకే ఉపాయశాలను కల్పించిన యంత్రములను యెరూషలేములో చేయించి దుర్గములలోను బురుజులలోను. ఒక్క మాట చెప్పాలి అంటే సైన్యం, శత్రువులు ఎదుర్కోవాలంటే ఏముండాలి? ఆయుధాలు కావాలి. ఏమ్మా ఆ ఆయుధాలన్నీ కూడా ఈయన దగ్గరే ఉన్నాయి, సిద్ధం చేసుకున్నాడు. ఎందుకంటే రేపు పొద్దున శత్రువు వచ్చినా కూడా ముందుగా ఆయన దగ్గర ఆయుధాలన్నీ ఉన్నాయి. ఇంకా ఆయన జోలికి వచ్చేవాడు ఎవడో కూడా లేడు. గమనించాలి. ఇదంతా దేవుని యొక్క కాపుదలు ఇది. అమ్మా తర్వాత మాట చదవాలి.
అతడు స్థిరపడ వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయము కలిగిన గనుక. ఎంత మాట ఉంది చూసారా, ఎంత గొప్ప మాట అది. అతడు స్థిరపడు వరకు ఎలాంటి సహాయం అంట? ఆశ్చర్యకరమైన సహాయము. ఒక్క మాట చెప్పాలి, ఎందరో రాజులు ఉన్నారు, అందరూ గొప్ప రాజులు కాదు, కానీ ఈయన ఎంత గొప్ప రాజుగా ఉన్నాడు. ఎందుకంటే ఆయనకున్న సైన్యం, బలం, ముందు చూపు ఎవరికే? ఉజ్జియా గారికి. అలాంటిది ఇంతగా సహాయం చేసింది ఎవరో? ఆశ్చర్యకరమైన సహాయం చేసింది ఎవరో? దేవుడే. అమ్మ ఒక్క మాట, మనం సామాన్యంగా ఉండటం దేవునికి ఎప్పుడు ఇష్టం కాదు. మనం గొప్పగా ఉండాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం. అమ్మ మనం గొప్పగా ఉండాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం. కానీ మనం గొప్పతనం పోగొట్టుకునేది ఎప్పుడయ్యా అంటే మన ఆలోచనల వల్ల పోగొట్టుకుంటాం. అదే దేవునికి అప్పగించామనుకోండి, ఆయన కార్యాలన్నీ అలాగ ఉంటాయంట. ఎలాగా? ఆశ్చర్యంగా ఉంటుంది. ఏంటి ఇది నిజమా అన్నట్టుగా చేస్తాడు ఆయన. అమ్మ నమ్ముట, అది నమ్మి మనం ఆయన ఎందు యథార్థంగా ఉంటే ఖచ్చితంగా ఆయన చేసే కార్యాలు కూడా ఆశ్చర్యమైనవి. అమ్మ ఆనాడు ఇశ్రాయేలు వారికే కాదు, ఏనాడైనా చేస్తాడు. ఎందుకంటే ఆయన ఆశ్చర్యకరుడు గనక, ఆయన దగ్గర ఉన్నా గనక ఆయన చేసే కార్యాలు కూడా ఆశ్చర్యమైనవే. ఏమో సామాన్యమైనవి ఏమీ కాదు. సామాన్యమైతే మనుషులు చేస్తాం, కానీ ఆయన కార్యాలు బట్టే కదా ఆయన నమ్ముతాం. అమ్మా కనుక ఆ తర్వాత 16వ వచనం చదవండి. అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనస్సున గర్వించి, అంతే. అర్థమైంది మీకు ఏదన్నా? చూడండి, ఆశ్రయించినంత కాలం దేవుడు అతనికి ఏమై ఉన్నాడో? మామూలు సహాయం కాదు, ఆ స్థాయిలో నిలబెట్టాడంట ఆయన. ఎప్పుడైతే స్థిరపడిన తర్వాత తన మనసు ఏమైపోయింది? నిజమే, బాధలో ఉన్నప్పుడు మన ప్రార్థనలు వేరేగా ఉంటాయి. కష్టాల్లో ఉన్నప్పుడు, నిజంగా చెప్పాలంటే కష్టాలు బాధలు ఉన్నప్పుడే మనలో ఉన్న యథార్థత బయటకు వస్తుంది కాదంటారా? నిజంగా మనకి ఎప్పుడు మనలో ఒక విధంగా చెప్పాలంటే 100కు 100% స్వచ్ఛం ఎప్పుడు మనసు ఉంటుందయ్యా అంటే, బాధ కష్టాలు ఉన్నప్పుడే మనం 100కు 100% ఒక మానవత్వంగా ఆలోచిస్తూ ఒక భక్తుడిగా ఆలోచన చేస్తాం. ఎక్కడ? దేవుని దగ్గర. అవునా కదంటారా? ఎప్పుడైతే మనం స్థిరపడతామో, అనుకునే దేవుడు చేశాడో, అప్పుడు మన మనసు ఏమైపోద్ది అంటే, ఇప్పుడు ఉజ్జయాన్ని చూపించింది ఎందుకయ్యా అంటే, మనకు బోధ ప్లస్ బుద్ధి. మనకు బోధ బుద్ధి అంటే, ఒకవేళ మనం కూడా స్థిరపడిన తర్వాత గర్వం అనేది వస్తుందేమో, జాగ్రత్త అన్నాడు ఆయన. ఎవరో? దేవుడు. అంటే ఉజ్జయాన్ని చూపిస్తున్నాడు మనకి. ఆయన స్థిరపడి వరకు ఎలాంటి సహాయం ఇచ్చాడంట ఆయన? ఇప్పుడు దావీదు కూడా స్థిరపడ్డా లేదా? స్థిరపడి ఏనాడని గర్వం చూపించాడా? అది మనం నేర్చుకోవాలి. ఆయన రాజే, ఈయన రాజే. ఆయన ఏమడుగుతున్నాడో, అంతటి మహారాజు కూడా దేవుణ్ణి ఏం చేస్తూ ఉన్నాడు ఆయన? నువ్వు నన్ను ఇంత కార్యాలు చేసావు, కేవలం మరలా నాకు కొత్త ఆయుష్కాలం ఇస్తే మళ్ళీ నీ గొప్ప కార్యాలు నేను చెప్తాను అన్నాడు. ఎందుకంటే గొర్రెలు కాసుకుని అతన్ని తీసుకుని వచ్చి ఎక్కడ పెట్టాడు? మరి అది ఆశ్చర్యం కదా అమ్మా? గొర్రెలు కాసుకుని అతన్ని తీసుకుని వచ్చి ఒక సింహాసనం మీద కూర్చుంటే పరిపాలన చేయరా బాబు రాజ్యాన్ని అంటే సామాన్యం ఏంటండి? తప్పు అనుకోవద్దు. అలాగే ఏదో చిన్న చితక చదువుతూ ఉండి ఏదో చిన్న చిన్న పనులు చేసుకుంటూ టాప్ కలెక్టర్ అయిపోవడం అనుకోండి, ఎలాగుంటుంది? ఆశ్చర్యమే కదా అది. ఇప్పుడు కలెక్టర్ గారు అబ్బాయి కలెక్టర్ అవ్వడం గొప్పదేం కాదు, సీఎం గారు అబ్బాయి సీఎం గారు అవ్వటం గొప్పదేం కాదు. ఎందుకంటే ఆ విధానాల రూల్స్ వాళ్ళకే తెలుసు. కానీ ఎక్కడో ఉన్న చిన్న అతను అబ్రహాం లింకన్ ఏం చేసేవాడు? అబ్రహాం లింకన్ చెప్పులు కుట్టుకునేవాడు. అలాంటి ఆయన ఏమయ్యాడు అమెరికా దేశానికి? అది గొప్పతనం. అంతేనా కదంటారా? వాస్తవం అవునా కదంటారా? అంటే ఇప్పుడు ఆ స్థాయిని తీసుకెళ్ళేది ఒక ఆయన ఉన్నాడు. కానీ మనం ఏం చెయ్యాలి? నమ్మకం, దేవుని పట్ల నమ్మకం ఉండాలి. ఆయన ఆశ్రయించినంత కాలం ఆయనకి తోడుగా ఉంటాడండి. అందుకే దావీదు యథార్థపరుడు, మరణ పర్యంత వరకు నమ్మకంగానే ఉన్నాడు. ఎవరో? దావీదు. ఇప్పుడు ఈ ఉజ్జయ గారు ఏం చేస్తున్నాడో? గర్వించి ఏమైపోయాడు? స్థిరపడిన తర్వాత చెడిపోయాడు. అంతే. ఇంకా ఎలా చెడు అంటే తన జీవితాన్ని తాను ఏం చేసుకున్నాడో పాడు చేసుకున్నాడు. అదే నేను అన్నాను. నువ్వు ఇంకో మాట, అందుకే ఆశీర్వాదం నీ దగ్గర ఉంది, శాపం మన దగ్గర ఉంది. నువ్వు బాగున్నావయ్యా అంటే నువ్వు బాగుపడాలని దేవుని ఇందాకేమో ప్రార్థన నేర్పుకున్నావు.
నా మార్గము ఆయనకి అప్పగించాను, నా కార్యము ఆయనకి తెలియపరిచాను అన్నాడా లేదా? నిజమే. మరి నిజంగా దేవుడు ఆ స్థాయికి ఏం చేశాడు? ఆశ్చర్యకరమైన సహాయాన్ని చేశాడు. చేసినప్పుడు ఇంకెక్కడ ఉండాలి? నువ్వు ఎంత ఎదిగినా మూలాన్ని మర్చిపోకూడదు. అమ్మ అవునా కదంటారా? నువ్వు ఎంత ఎదిగినా మూలాలు మర్చిపోద్దు. ఒక్క మాట చెప్తాను, నువ్వు ఎక్కడికి వెళ్ళు, ఏ ప్రాంతంలోకి వెళ్ళు మన జీవిత విధానాల్లో. ఇప్పుడు దానియేలు బబులోని చెరకు వెళ్ళిపోయాడా లేదా? యెరూషలేములో ఉన్నాడా? లేడు. బబులోని చెరలో ఉన్నాడా లేదా? 70 సంవత్సరాలు. మరి ఉన్నప్పుడు యెరూషలేము వచ్చి ప్రార్థన చేయలేదే? కానీ అక్కడ ఏం చేశాడు? ఎలాగా ఆ యెరూషలేము ఉన్న మందిరం తట్టు తిరిగి ఆయన ఏం చేశాడు? ఎందుకంటే ఆయన రావడానికి అక్కడ పరిస్థితి లేదు, కానీ మనసు అయితే అక్కడ ఉంది. అవునా కదంటారా? ఎందుకంటే అక్కడ అవకాశం లేదు. కానీ మనకు అవకాశం లేకపోయినా మనం ఏ పరిస్థితుల్లోనూ మన మనసు ఆయన మీద ఉండాలి తల్లి. మన మనసు ఆయన మీదే ఉండాలి. ఇప్పుడు ఇతర మనసు ఏమైంది? అదనమాట అండి, గర్వించింది. తప్పుగా అనుకోవద్దు. కనుక మనం ఎక్కడైనా ఒకవేళ ఏదో మన జీవనోపాధి విషయంలో మనం వెళ్ళిన మన మనసు దేవుని యొక్క స్థలం ఎక్కడ, దేవుని యొక్క సన్నిధి ఎక్కడో వెతుక్కోవాలి. అమ్మా వెతుక్కోవాలా లేదా? నువ్వు ఎక్కడికి వెళ్ళి ఎవరితో మాట్లాడతావు? మళ్ళీ నీ తల్లిదండ్రులతో మాట్లాడవా కదా? అబ్బాయి నేను ఊరు దాటాను, నేను మర్చిపోయినట్టు కుదిరిద్దా? లేదు. నువ్వు ఎంత దూరం వెళ్ళినా సరే నీ తల్లిదండ్రులతో మాట్లాడాలన్న భావం నీలో ఉన్నప్పుడు, అలాగే మన దేవుడు కూడా సమస్తం ఉన్నాడు కనుక నువ్వు ఎక్కడ వెళ్ళినా నీ మనసు ఎక్కడ ఉండాలి? ఆయన వైపు ఉండాలి. ఆ మనసు ఉంటే మార్గం ఇస్తాడు ఆయన. అంతేనా? నీ మనసు దేవుని మీద ఉంటే ఖచ్చితంగా ఏం చేస్తాడో అది. ఒకవేళ అక్కడ కుదరలేదు, ఒకవేళ అక్కడ 2-3 కూర్చుని ఉండొచ్చు, అక్కడే ప్రార్థన చేసుకుని ఏం చేయొచ్చు? దేవుణ్ణి గణపరచవచ్చు. అవకాశం ఉందో దేవుడు అందరితో కలిసి ఆరాధన చేయొచ్చు. ఒక్కోసారి కడుపు నిండా భోజనం ఉంటుంది, ఒక్కోసారి భోజనం ఉండదు. అవసరమైతే ఏదోటి తాగుతావా, ఏదోటి తింటావా లేదా? పస్తులు మాత్రం ఉండవు. అలాగే భక్తి కూడా ఇవాళ ఎలా అనుకూలం ఉందో వచ్చి కూర్చున్నాం, ఒకసారి అనుకూలత ఉండదు. అయినా మన మనసు ఎక్కడ ఉండాలి? అది. అంతేగాని మనం మనసులో గాన దైవాన్ని విడిచిపెట్టామంటే గర్వం అనేది అప్పుడే ప్రారంభమవుతుంది. మన మనసులో ఎప్పుడు కూడా దేవుని మర్చిపోయే మనసు రాకూడదండి. నేను అదే ఇందాక చెప్పాను, మూలాలు అంటే దేవుడే మనకు మూలం, ఆయన లేకపోతే మనకే లేదు. అమ్మా అన్నాడా లేదా? అందుకే ఓకే. ఇంకొక మాట, అదే భక్తుడు ఏమన్నాడయ్యా అంటే, ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. కొన్ని కీర్తన గ్రంథం 139 కీర్తన చూద్దాం. తీసారమ్మా? 14వ వచనం. నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును. అంటే మొట్టమొదటి ఏంటో చెప్పండి? మన దేహమే, మన నిర్మాణమే ఆశ్చర్యం. ఇందాక ఇస్సాకు ఆశ్చర్యం అన్నాం కదా అమ్మా. ఇప్పుడు మనం ఎప్పుడైతే ఒకసారి మనసు పెట్టి చూస్తే ఆయన కలుగు చేసిన విధము చూడగా, ఆయన కలుగు చేసిన విధము చూడగా ఎలాగ చేశాడైనా యోబు గ్రంథంలో ఉంటుంది. ఆదామునైతే మట్టితో తీసి చేశాడని మనకు తెలుస్తుంది. మరి తర్వాత మనుషులందరూ ఎలా వచ్చారు? ఆదాములో నుండే వచ్చాం. అయితే యోబు గ్రంథంలో ఏమంటాడయ్యా అంటే, జగటమన్నుగానున్న నన్ను నీవు నిర్మాణం చేస్తావు. మట్టి దేహం, మట్టిలో ఎంత ఉంది? నరాలు ఉన్నాయి, మాంసం ఉంది, ఎముకలు ఉన్నాయి, జీవం ఉంది, ఆత్మ ఉంది. ఉందా లేదంటారా? అంటే ఇప్పుడు నువ్వు ఏం సామాన్యుడు ఒక్క మాట, చిన్న గృహ నిర్మాణం కొరకు ఇన్ని లక్షలు ఖర్చు పెడుతున్నావు. అండర్లైన్ చేసుకోండి. చిన్న గృహ నిర్మాణం కొరకు ఇన్ని లక్షలు ఖర్చు పెడుతున్నావు. అవునా కాదా చెప్పాలి కదా? మరి మన ఆత్మ మనకి దేవుడు ఏమిచ్చాడు? దేహం అనే గుడారం ఇచ్చాడు లేదా? ఇప్పుడు నిజంగా తప్పు అనుకోకండి, ఉచితంగా ఇచ్చాడు లేదా? ఏది? బిడ్డల్ని. తల్లిదండ్రులకి దేవుడు బిడ్డల్ని ఎలా ఇచ్చాడు? చిన్న గృహానికి ఇన్ని లక్షలు ఖర్చు పెడుతున్నప్పుడు మన జీవితం సరిపోతుంది ఏ తీర్చడానికే. అలాగే ఒక బిడ్డ పుట్టాలంటే ఒక 50 లక్షలు ఇవ్వరా అన్నాడు అనుకోండి. ఒక బిడ్డ పుట్టాలంటే 50 లక్షలు ఇవ్వండి అన్నాడు అనుకోండి. పోనీ పెద్దవారికి కదా కనీసం 10 లక్షలు ఇవ్వండి అబ్బాయి పట్టిన అన్నాడు అనుకోండి, ఏమైపోదు మనం. కానీ దేవుని దగ్గర అది ఏమీ లేదు. అందుకే ఏమన్నాడో తెలుసా? దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు, దర్శించాడు. దేవుడు తన బహుమానాన్ని అమ్మ కడుపులో పెట్టాడు. అవునా కదంటారా? అంటే మొట్టమొదటిగా పొద్దున్న లేచి టయానికి నువ్వు కదులుతున్నావు, మెదులుతున్నావు, తింటున్నావు అంటే ఆయన జ్ఞాపకం రావాలి.
అమ్మ ఆయన మనకి జ్ఞాపకం రావాలి. ఒకవేళ ఏ అవయవమైన కదలలేదనుకోండి, నువ్వు అక్కడే ఉండాలి కదంటారా. ఏ అవయవైనా ఒకవేళ కొన్ని అన్ని అవయవాలు ఉన్న నీరసంగా ఉన్న మనసు మీద ఉండాలి. ఆలోచించేయండి. అన్నీ ఉన్నా ఏమనుకోకండి. ఇంట్లో ఏదైనా సమస్య వచ్చిందంటే అసలు ఇంట్లోంచి బయటికి రావు. ఆలోచించేయండి. ఇన్ని సమస్యలు ఉన్నా దేవుడు ఏం చేస్తున్నాడో పరిష్కారం చేసి మళ్ళీ నేను యథావిధంగా నీ పనిలోనికైనా పంపుతున్నాడు, బలాన్ని ఇచ్చి పంపుతున్నాడు కదంటారు. చెప్పాలి అమ్మా. కనుక అదే అంటున్నాడు, అందుకని నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయము ఆశ్చర్యము నాకు పుడుతుందన్నాడు. తర్వాత చూడండి, అందుని బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు. అంతే. కృతజ్ఞత ఏం చెల్లించాలయ్యా అంటే నువ్వు మన పొద్దున అర్థం చూసుకుంటే కృతజ్ఞత చెల్లించేటివే. పొద్దున అర్థం చూసుకుని ఏం చెల్లించవచ్చు, ఎందుకంటే ఇవన్నీ కదులుతున్నాయి. దేవా నీకు స్తోత్రం. అవునా కదంటారా. రండి తర్వాత మాట, నీ కార్యములు ఆశ్చర్యకరములు. అర్థం చేసుకోవాలి, ఆయన కార్యాలు ఎలాంటే అందుకే ఒక్క మాట, ఈ మట్టిలో ఉన్న ఈ పదార్థాలు చూడండి, విత్తనాలు చూడండి అమ్మా. ఒక మాట, అసలు మామిడికాయ విత్తితే మరి సపటపండు రావచ్చు కదా. మనం ఎప్పుడైనా సరే ఒకటి ఇత్తి ఇంకోటి కల్తీ చేస్తాం. మన దగ్గర ఉన్న నేర్పడతానం అదే. అవునా కదంటారా. మనం ఏదైనా మన చేతిలోకి వస్తే దాన్ని ఏదో రకంగా దాన్ని పాడు చేసేస్తావు. కానీ నువ్వేమైతే విత్తావో అదే ఫలాన్ని తింటున్నావయ్యా అంటే దేవుడు దీనికి ఏమి ఇచ్చాడు, దీనికి ఏమిచ్చాడు. ఆయన ఆశ్చర్యం, భూమి ఆశ్చర్యం, ఆకాశం ఆశ్చర్యం, విశ్వమే ఆశ్చర్యం. అందుకే ఆయన ఆశ్చర్యకర్త. ఓకేనా. అంత మాత్రమేనా అనుకుంటే మరలా మన దేహం కూడా ఏమంటాడు ఆయన, రైట్. అలాగే ఇశ్రాయేలు వారికి కూడా ఏం చేశాడు ఆయన, ఆశ్చర్యం చేశాడు. వాళ్ళకే చేశాడు అని అంటే కాదు, మనకే చేస్తున్నాడు కదా ఆయన. మనకే మన జీవితాలు ఎన్ని చేసి ఉంటాడో అమ్మా. ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాడు ఆయన, తెలియపరుస్తూ ఉన్నాడు. ఇవన్నీ చెప్తూ కొన్ని విషయాలు మనం ముందుకు వెళ్దాం. తీసారమ్మా. 72వ కీర్తన 18వ వచనం. దేవుడైన యెహోవా ఎంతగా దేవుడు ఎవరయ్యా అంటే ఇశ్రాయేలు యొక్క దేవుడు అమ్మ. తర్వాత ఆయన మాత్రమే కార్యములు అంతే. ఆయన మాత్రమే, దాన్ని అర్థం చేసుకోవాలి. ఇంకొకరి వల్ల అయ్యే పని కాదు, ఆయన మాత్రమే. చూసారా మాట, ఆశ్చర్య కార్యములు చేయువాడు. ఆయన మహిమ గల నామము నిత్యము స్తుతింపబడునుగాక. అంటే ఆయన నామం నిత్యం ఏమవుతుంది, స్తుతించబడుతుంది అని ఆయన చెప్పాడో లేదా, చెప్పాడు. అయితే మనం ఇప్పుడు చదువుకున్నాం, మన కార్యం ఆయనకు అప్పగించండి అన్నాడు. ఖచ్చితంగా ఆయన ఏం చేస్తాడో, సహాయం చేస్తాడు. కానీ ఇందాక ఉజ్జియా గురించి చూస్తే ఆయన చేసిన ఆశ్చర్యమైన సహాయాన్ని పొంది కూడా మనసుని ఏమైపోయాడు, గర్వం. అందుకే మనం నష్టపోయినా మన మనసే మనం నష్టపరుస్తుంది. మనం బాగుపడాలన్నా మన మనసే అమ్మా. అవునా కదంటారా. మనం బాగుండాలన్నా మనసే, మనం నష్టపోవాలన్నా మనసే. ఎందుకు ఆ మనసులో ఎవరికి ఇవ్వాలి, దేవుణ్ణి నమ్మితే లాభం, దేవుణ్ణి నమ్మకపోతే నష్టం, అంతే. ఏమండి నా జీవితం ఇదండి, నా కుటుంబం ఎలాగైందయ్యా అంటే కారణం ఏంటి, మూలాలకు వెళితే ఏముంది, అనారోగ్యం వచ్చింది, డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే రాత్రి ఏం తిన్నావు అంటాడు, చెప్తారు కదా ఏం తిన్నాము. అలాగే మన జీవితం ఏదన్నా నష్టాల్లో ఉందయ్యా అంటే దానికి కారణం ఏంటయ్యా అంటే మనమే చెక్ చేసుకోవాలి, మనమే ఆలోచన చేసుకోవాలి. ఒకవేళ లోపం ఉంది, తెలియపరిచాడు, ఏం చేసుకోవాలి, అందుకే ఆయన సన్నిధికి రావాలి అంటాం. ఆయన సన్నిధికి వచ్చినప్పుడు అందుకే ఉజ్జియా రాజును చూపించాడు, తర్వాత దావీదుని చూపించాడు. ఇప్పుడు ఏ రాజులో మనం ప్రవర్తిందో అది అప్పుడు దావీదుని బట్టి దేవుడు తన సింహాసనాన్ని అలాగే ఆయన ఆశీర్వదించినట్లుగా మనకి మాట తెలియపరుస్తూ ఉన్నాడు. అయితే ఒకసారి ఇర్మియా గ్రంథం 42వ అధ్యాయం 3వ వచనం చదువు.
మేము నడవవలసిన మార్గమును చెయ్యవలసిన కార్యమును మీ దేవుడని యెహోవా మాకు తెలియజేయునుగా. కానీ ఆ పెద్దలు వచ్చి ఇరిమే గారిని అడుగుతున్నారట. మరొకసారి ఆ మాట చదువుతాం. మేము నడవలసిన మార్గమును చెయ్యవలసిన కార్యమును అన్నాడు. ఇంతకీ ఏం చెయ్యాలి అని మనం ఆలోచన చేస్తే జకర్యా గ్రంథంలోకి వెళితే, జకర్యా గ్రంథానికి మనం చూస్తే 8వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుతాం. మీరు చేయవలసిన కార్యములు ఏమనగా, అది ఓకేనా? మీరు చెయ్యవలసిన కార్యములు ఏమనగా ప్రతివాడు తన పొరుగువానితో అది అసలు అమ్మా మన కార్యాలు ఏంటయ్యా అంటే ప్రతివాడు తన పొరుగువానితో ఏం మాట్లాడాలి? సత్యమే మాట్లాడాలి. అబద్ధం అనేది రాకూడదు. అబద్ధం అనేది మన జీవితాల్లో అంటే నమ్మకత్వాన్ని కోల్పోతాం. చాలా క్రైస్తవ జీవితం అనేది చాలా మేలుకరమైంది, అలాగే చాలా ప్రమాదకరమైంది. ఎంతటి ప్రమాదకరమైందయ్యా అంటే ఉప్పు గురించి మాట్లాడతాడు యేసు ప్రభు. మీ మాటలు ఎలా ఉండాలి? ఉప్పు వలె రుచిగా ఉండాలి అన్నాడు. సారం ఉంటే ఉప్పుని ఏం చేసుకుంటాం? సారం ఉంటే ఉప్పును వాడతాం. సారం లేకపోతే వాడడం కదంటే కాళ్ళ క్రింద త్రొక్కబడుతుంది అన్నాడు ఆయన. సారం లేదనుకోండి, అది ఎక్కడ ఉంటుంది? కాళ్ళ క్రింద ఉంటుంది. మన జీవితాలైనా ఎదుటివారికి ఉపయోగంగా లేవనుకోండి, వారి పాదాల కింద ఉంటాయంట. వారి పాదాల క్రింద ఉంటాయంట ఎవరి జీవితాలు? ఎందుకని? మీకు ఒక మాట చెప్తాను. లోకంతో ఉన్నారనుకోండి పర్వాలేదు, ఎందుకంటే లోకము తన వారిని స్నేహిస్తుంది, ప్రేమిస్తుంది. కానీ మనం ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళాం. మనల్ని ఎలా చూస్తారో, మనల్ని ఎలా చూస్తారు? అక్కడ మామూలుగా చూస్తారా? అసలు ఎక్కడికి వచ్చినందుకే కదా వాళ్ళు కక్ష కట్టారు. ఇప్పుడు వాళ్ళు ఎక్కడ పెట్టుకుంటారో, వీడు స్థిరమైనోడు కాదనుకుని, అర్థమైందండి? వారు ఇంకా మనం లోకుగా చూస్తారు. కనీసం వారు లోకు చూసిన ఇక్కడ గౌరవమైన ఉంటుంది మనకి. ఇక్కడ మనకేముంది? గౌరవం ఉంది. కానీ ఎక్కడగానే మనలో సారం లేదనుకోండి, సారం నిజాయితీ లేదనుకోండి, నీతి లేదనుకోండి, అయ్యే ఆ లక్షణాలు, సత్యం లేదనుకోండి, మాట్లాడితే అన్ని అబద్ధాలు అన్నారు అనుకుందాం. అప్పుడు మనం ఏం పోగొట్టుకున్నాం? సారం పోగొట్టుకున్నాం. వారి పాదాల దగ్గర త్రొక్కుతారని అన్నాడు ఆయన. అమ్మ ఒక్కసారి మళ్ళీ జకర్యా గ్రంథం 8వ అధ్యాయం ఒక్కసారి అదే 16వ వచనం చదవండి. మీరు వానితో సత్యమే మాట్లాడవలను, సత్యమును బట్టి సమాధానకరమైన న్యాయమును బట్టి మీ గుమ్మములో, అదనమాట, న్యాయమును బట్టే తీర్పు తీర్చాలి. మళ్ళీ అది కూడా ఎవరు చెప్పినట్టుగా ఉండాలి? దేవుడు చెప్పినట్టుగా ఉండాలి. అందుకే సత్యమును బట్టి అన్నాడు. అమ్మ మీరు చేయవలసిన కార్యాలు ఏంటని అడిగారు కదా, చెప్పాడా లేదా అంటే ఇప్పుడు మనం ఎలా ఉండాలి? ఆయన కార్యాలు ఏంటి? పొరుగువానితో ఏం మాట్లాడాలి? పొరుగువానితో ఏం మాట్లాడాలి? సత్యమే మాట్లాడాలి. ఆ సత్యం మాట్లాడామనుకోండి, ఈ రోజు కాకపోయినా మరో రోజు ఖచ్చితంగా సత్యాన్ని గుర్తిస్తాడు. ఒకవేళ మనం అబద్ధమే మాట్లాడామనుకోండి, మనకు ఉండే ముద్ర ఏంటి? ఎప్పటికీ స్టాండర్డ్ వేస్తారు. అందుకని అబద్ధం అనేది మన నోట రాకూడదు. వస్తే దానివల్ల మనకి నష్టమే తప్ప మరొకటి కాదు. ఒకసారి దెస్సలోనిక మొదటి పత్రిక 4వ అధ్యాయము 9వ వచనం చదువుతాం. సహోదర ప్రేమను గూర్చి మీకు వ్రాయనక్కర్లేదు. మీరు ఒకరినొకరు ప్రేమించుటకు నేర్పబడితిరి. అంటే వచ్చాం కనుక ఎలా ప్రేమించుకోవాలో ఇక్కడ నేర్పాడు. ఎవరో? దేవుడు. అందుకు సహోదర ప్రేమ గురించి మీకు మరలా చెప్పాల్సిన పని ఏమి, ఎందుకంటే గ్రంథంలో ఆల్రెడీ ఆ ప్రేమ ఏంటో మనకు తెలుసు. ఎవరి ప్రేమ? దేవుని ప్రేమ. అంటే నేర్చుకున్నావా లేదా?
నేర్చుకున్నాం. తర్వాత మాట చదువుతాం. అలాగుననే అలాగుననే మాసిదోనియా యందంతటా మాసిదోనియా అంతటా ఉన్న సహోదరులందరినీ, మీరు ప్రేమించుచున్నారు. అంటే కేవలం దెసలోనికలో ఉన్నవారు కేవలం వారినే కాదంట, మాసిదోనియాలో ఉన్న వారిని అందరినీ కూడా వారు ఏం చేస్తున్నారు? అంగరవారే కాదు, టేకువారిని కూడా ప్రేమించాలి. టేకువారే కాదు, వెంటూరులో ఉన్న వారిని ప్రేమించాలి. వెంటూరే కాదు, క్రీస్తు సంఘాలు ఎక్కడున్నా అది. ఎందుకంటే క్రీస్తు సంఘములన్నీ అంతేగాని అంగర్లో ఉన్నదే నిజమైన క్రీస్తు సంఘం కాదు. ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం అది. ఎక్కడున్నా సంఘంలో ఉన్న వారందరినీ కూడా ప్రేమించాలి. అది మర్చిపోతుంది. అంతేనా కదంటారా? తర్వాత క్రియలు అంటారా? అది దేవుడు అడుగుతాడు. కానీ మనం చేయవలసింది ఏంటి? ప్రేమించటమే మన పని. అంతేనే కదా? రైట్. తర్వాత మాట చదువుతాం. సహోదరులారా మీరు ప్రేమయందు మరీ ఎక్కువగా అభివృద్ధి నందుతుందో. అంటే ఇంకా ప్రేమలో మనం ఏమవ్వాలి? అసలు మన జీవితం ఏంటయ్యా అంటే ఇందులో వర్ధిల్లాలి. ఇందులో ఎప్పుడైతే వర్ధిల్లావో భౌతికంగా కూడా వర్ధిల్తాం. మనం ఆయన ప్రేమలో వర్ధిల్తే, ఆయన మాటలో వర్ధిల్తే ఖచ్చితంగా మన భౌతికంగా కూడా మనం ఏమవుతాం? వర్ధిల్లుతాం. తర్వాత మాట సంఘమునకు వెలుపటి వారి ఎడల ఒక్కసారి, ఇది ఇంకా ప్రమాదం. రెండు, ఒకటి సంఘములో ఉన్న వారిని ఎలా ప్రేమించాలో చెప్పాడు. రెండు, సంఘము వెలుపటి వారి ఎడల ఎలా ఉండాలో చెప్తున్నాడు. సంఘము వెలుపటి వారి ఎడల చాలా జాగ్రత్తగా వినాలి. అది చాలా అవసరం. అమ్మా, మనం ప్రభువుని తెలుసుకున్నాం, ఇరుగు పొరుగు వారితో నాకు పని లేదు అని ఎప్పుడు అనుకోకూడదు. వారితో కూడా మర్యాద ఉండాలంట. ఎవరితో? ప్రభుని ఎరగని వారితో కూడా మర్యాద ఉండాలి. ఎందుకు ఈ మాట అంటానంటే, మనుషుల సాక్ష్యం కూడా మనకు కావాలి, మనుషుల దయ కూడా మనకి కావాలి. ఓకేనా? మర్యాద అనే మాట అన్నాడు. ఒక్కసారి నేను మా అందరిని వాక్యం దైవ సన్నిధుడిని మాట్లాడతాను. మనం ఇస్తేనే మళ్ళీ మర్యాద పుచ్చుకుంటాం. మనం ఇస్తేనే అది మళ్ళీ తిరిగి పుచ్చుకుంటాం. తప్పుగా అనుకోవద్దు. ఒరే అన్నాం అనుకోండి, ఆతల వాళ్ళు కూడా మళ్ళీ ఏమంటారు? యావండి అని ఎవరు అంటారు? వెంటనే ఏముంటుంది? 2 సార్లు అంటారు. యారా, చెప్పరా అంటాడు. అంటే ఒక మాటకి ఎన్ని వచ్చినాయి? అదే యావండి అన్నానండి, యావండి అనే మాట అనండి, ఎన్నిసార్లు అన్నా పర్లేదు. ఎందుకంటే ఆయన ఏమంటున్నాడు? యావండి యావండి అన్నాడు. ఇంకా గౌరవం పెరుగుతుంది. అందుకు మనం ఏం చేయాలి? ఎప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. అమ్మా, మన జీవితంలో బట్టలు వేసుకుంటే గౌరవం కాదు, మనకున్న వస్తువులు ఉంటే గౌరవం కాదు, మనం వేసుకునే ఆభరణాల వల్ల గౌరవం కాదు. వాస్తవం. దైవం చెప్పాడు కదా, గౌరవం అనేది నువ్వు ఇచ్చిన దాన్ని బట్టి నీకు వస్తుంది. నువ్వు ఇచ్చిన దాన్ని బట్టి వస్తుంది గౌరవం. అందుకని నువ్వు ఎవరితో ఎలా ఉండాలో అలా ఉండాలి. పెద్దోళ్ళ దగ్గర, అందుకే తప్పుగా అనుకోద్దు. భర్త ఎక్కడ ఉన్నాడంట? పెద్దల దగ్గర కూర్చున్నాడు అంటాడు. ఇప్పుడు ఒక మాట, భార్య గొప్పదే, భర్త కూడా ఎలా ఉండాలి? భర్త కూడా ఎలా ఉండాలి? ఆ పెద్దవారి దగ్గర కూర్చుంటే ఆ స్థాయిలో మనం మాట్లాడాలి. ఎవరితో? పెద్దలతో మాట్లాడే స్థాయి. అంటే వారిని గౌరవించే ఆ జ్ఞానాన్ని కలిగి ఉంటే కదా అక్కడ కూర్చుని మాట్లాడగలం. మనం ఎవడుకోకుండా ఇప్పుడు పెద్దల పిల్లల దగ్గర ఎలా ఉండాలో కూడా తెలియదు. అమ్మా, పెద్దలు ఎలా ఉన్నారు పిల్లల దగ్గర? ఎప్పుడు ఇది మనసు పెట్టాలి. మనం ఎప్పుడు కూడా మన డిగ్నిటీని కాపాడుకోవాలి. పిల్లల దగ్గర ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గండి. కానీ ప్రతిసారి తగ్గి అంటే మన మాటల వల్ల లోబడిపోనుకోండి, విలువ ఉండదు. మరలా చెప్తున్నానండి అమ్మా, మన పిల్లలకే అందంగా మాట్లాడేవనుకోండి, తప్పుగా అనుకోవద్దు. ఇది అందరికి తెలిసిన విషయమే. 2 వ్యక్తులు 2 చిలకలు పెంచారంట. 2 వ్యక్తులు 2 చిలకలు పెంచాడంట. ఒక ఆయన ఆ చిలకకి ఏమి నేర్పాడయ్యా అంటే, ఎవరైనా వస్తే నమస్కారం నేర్పాడంట, ఎవరైనా వస్తే ఇంటికి రండి అని నేర్పాడంట ఒక ఆయన. ఎవరో ఒక పెద్ద ఆయన. రైట్. వాళ్ళ ఇంటికి ఎవరైనా వస్తున్నారు అనుకోండి, ఇప్పుడు చిలక ఏమంటుంది? మా ఇంటికి రండి, కూర్చోండి, నీళ్ళు తాగండి, బాగున్నారా అంటుందంట. ఏది? చిలక. బాగుంది. ఇంకో ఆయన పట్టిన వెళ్ళాడంట, ఇంకో చిలక. ఆడు పాపం పక్కన తెలుసు కదా, నరికేస్తాను, ముక్కలు కోసేస్తాను, చంపేస్తాను అంటున్నాడట. ఎవరో? అమ్మ, పక్క ఆయన తెలుసు కదా, మటన్ కొట్ట ఆయన. అప్పుడు అదేం నేర్చుకుంది? ఓహో అని అది కూడా మొదలెట్టిందంట. ఏమని?
చంపేస్తాను ముక్కలు కోసేస్తాను అన్నట్ట. కనుక ఇప్పుడు రెండూ చిలకలే. కానీ ఏమి నేర్చుకున్నాయి? మన పిల్లలకి ఏమి నేర్పుతాం? స్కూల్లో కాదండి, స్కూల్లో చదువు నేర్పుతారు, ఇంట్లో సంస్కారం నేర్పాలి. అది స్కూల్లో మాత్రం నేర్పరు. ఓకేనా? ఒకవేళ నేర్పినట్టుగా ఉన్నది ఓకే, అది వారు అంటే నేను తక్కువ చేస్తలేదు, కానీ ఆ సంస్కారం అనేది ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు చూడండి, విచిత్రం చెప్తుంది, మరలా అనుకోవద్దు. మ్యాస్టర్ల ముందు వీళ్ళు ఎలాగ ఉంటారు? ఎవరో మామూలుగా కాదు, అస్సలు మనం ఇళ్ళ కూడా మాట్లాడదాం. ఎవరో పిల్లలు అయ్యి బాబో అనుకుంటాం. ఇంటికి వచ్చాక ఎరా అంటదే, ఓకేనా, ఓసే అంటదే. ఎవరో అది అంటే ఇప్పుడు మరి ఇక్కడికి తేడా ఏంటి? అక్కడ డిగ్నిటీ నిలబెడుతున్నాడు. ఎవరో తేడా వస్తే ముందు రేవడిపోద్ది అక్కడ. మనం ఏమనుకున్నామంటే నాగారాభమే, ఈ మాట అనలేదా, ఈ మాట ఇలాగను అంటున్నాం. దానికి దీర్ఘాలు ఒత్తులన్నీ పెట్టడంతో ఏమవుతుంది? మనం ఇంకా చెప్తున్నాం, మనమే ఇంకా మా పదాలు రావు. ఎందుకంటే పాస్ట్ జనరేషన్ కదా, మొత్తం అన్నీ నేర్చుకుని అదనమాట. కనుక ఎప్పుడు చెప్తున్నా, ఎవరైనా వస్తారో, ఎవరో ఒకరు వస్తారు మన ఇంటికి, చుట్టాలు ఎవరో ఒకరు వస్తారో, అప్పుడు ఆ పిల్లగానే ఏదైనా మాట్లాడింది అనుకోండి, వాళ్ళ ముందు మనం ఏమైపోద్ది? గౌరవం. కనుక మనం ఆ గౌరవం అనేది నేర్పాలి. ముఖ్యంగా లోకం ఎలాగున్నా మన పిల్లలు గౌరవ మర్యాదలతో పెంచాలి. వాళ్ళ గౌరవ మర్యాదల్లో పెంచాలంటే ముందు మనం మర్యాద అంటే వెలుపటి వారి ఎడలు ఎలా ఉండాలి? అదనమాట. ఓ మాట తప్పు అనుకోవద్దు. బూతు మాట రావడం ఎంతసేపు అండి? నిజంగా. కానీ ముద్ర అడ్డదంటే, ఓకేనా, ముద్ర అడ్డదనుకోండి అది పోదు. మరక అడ్డదనుకోండి అది పోదు. ఎందుకంటే దేవుడు ఏం చెప్పాడయ్యా అంటే, మీ నోట రావద్దని అన్నాడు. అది నేను చెప్తుంటా. ఒకవేళ మనం వచ్చిందనుకో నాకు గౌరవం పోద్ది. ఒకవేళ పదాలు లేదని నేను అన్నాను అనుకోండి, ఆ గౌరవం నాది పోతుంది. కనుక అలాంటి గౌరవం పోగొట్టుకోవాల్సిన పని ఏంటి? అందుకే ఎప్పుడు కూడా రెస్పెక్ట్. మేము ఇంకో మాట చెప్పమంటారా? చాలా జాగ్రత్తగా అన్నాడు. అంతటి త్యాగం చేసిన మోషే గారు తన ప్రజలను నడిపిస్తుంటే, దేవుని ప్రజలను నడిపిస్తుంటే, ఒరే ద్రోహులారా మీకు నీళ్ళు ఇవ్వాలా అన్నాడు. అంతే. ఎవరో మోషే గారు, ద్రోహులారా మీకు నీళ్ళు, ఆ మాట అంటావా? దేవుని కోపం చూడండి. ఏంటి ఇంత త్యాగం చేసిన ఆయన ఆ ఒక్క పదానికి ఏమైపోయాడో తెలుసా? నా పరిశుద్ధత నువ్వు సన్మానించలేదు కనుక కానాను దేశం చూస్తావు, కానీ అందులోకి నిన్ను అడుగు. అలాగుంటుంది. అంటే దైవ సేవకునే ఒక మాటలోనే అడిగెట్టడం లేదు. దాన్ని బట్టి అర్థం చేసుకోండి. అందుకు సంఘంలో ఉన్న వారికి గౌరవం ఇవ్వాలి, సంఘం వెలుపటి వారి ఎడల మర్యాద ఉండాలి. ఎందుకంటే నువ్వు మర్యాద నేర్చుకోవాలి అమ్మా. అందుకే క్రైస్తవం ఏంటయ్యా అంటే అప్పటికి ఇప్పటికి తేడా ఏంటో మనం చూపించాలి. అవునంటారు కదంటారా? కనుక తప్పు అనుకోవద్దు. మనం ఇక్కడికి వచ్చినా కూడా మార్పు లేదనుకోండి. ఇందాక చెప్పాడు, ఉప్పు సారం లేకపోతే అది కాళ్ళ క్రింద త్రొక్కడానికి తప్ప ఉపయోగం. అలాగే మనం సారం ఇవ్వాలి, లోకానికి మనం సారం ఇవ్వాలి. అది మన మాటల్లో, మన క్రియల్లో, మన ఆలోచనలో కూడా ఆ సారాన్ని వెదజల్లాలి. అంతేగాని సారం లేని జీవితం ఉన్నాం అనుకోండి, మనకు ఉపయోగం ఉండదు, మనకు ఉన్న వారితో కూడా ఉపయోగం ఉండదు. ఓకేనా? ఇప్పుడు అర్థమైందా అమ్మా? అన్నాడా లేదా? తర్వాత మాట చదవండి అమ్మా. ఆ తర్వాత మీకేమీ కొదువు లేకుండానట్లు మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారము మీరు పరుల జోలికి పోక మీ సొంత కార్యములను జరుపుకొనుటకు ఎందును మీ చేతులతో పని చేయటం ఎందుకు ఆసక్తి కలిగి ఉండాలని హెచ్చరిస్తున్నాడు. అంటే పని చేయకపోతే మళ్ళీ ఏమవుతాం? అక్రమంలోకి వెళ్తాం. కనుక అక్రమం వద్దు, మీ చేతులతో మీరు పని చేసుకుని మీ సొంత కార్యాలని జరిగించుకోండి అన్నాడు లేదా? అంటే ఇప్పుడు మన కుటుంబం లేదా మన సొంత కార్యాలు జరగాలంటే మన చేతులకి ఏం చేసుకోవాలి? పనులు చెప్పాలి. చెప్పలేదనుకోండి మళ్ళీ అక్రమ కార్యాలు చేయవలసి వస్తుంది అన్నాడా లేదా? అందుకే సంఘంలో ఉన్న వారిని ప్రేమించాలి, సంఘము వెలుపటి వారి ఎడల కూడా ఎలా ఉండాలి? మర్యాద కలిగి మనం ప్రవర్తించాలి అని ఆయన చెప్తూ ఉన్నాడు. కనుక దేవుడు చేసిన ప్రతి కార్యాలు కూడా ఎంతో గొప్పవే అమ్మా, ఎంతో గొప్పవే. ఒక ముగింపులోకి నేను వెళ్తూ ఉన్నాను. లోకస్సు వార్త 1వ అధ్యాయము 49వ వచనం.
లోకసు వార్త 1:49. ఆ సర్వశక్తిమంతుడు గొప్ప కార్యములు చేసి ఎవరంటున్నారు ఈ మాట? 46వ వచనంలోకి వెళితే మరియ మాట్లాడుతుంది. అంతేనండి, మరియ గారు మాట్లాడుతున్నారు. ఏమంటుంది ఆవిడ? చూడండి, నా ప్రాణము ఆ ప్రభువుని గణపరుచుచున్నది, ఆయన తన దాసురాలి దేనస్థుతిని కటాక్షించను, నా ఆత్మ రక్షణైన దేవుని నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. సర్వశక్తిమంతుడు గొప్ప కార్యం నాకు గొప్ప కార్యములు చేసెను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారును నన్ను ధన్యురాలని అంటారు. అంటే ఇప్పుడు మరియా తల్లి విషయంలో దేవుడు ఏ కార్యాలు చేశాడని చెప్పుకుంటుంది ఆవిడ? గొప్ప కార్యాలు చేశాడు అని చెప్తుంది. ఇంతగా గొప్ప కార్యాలు ఏంటి అమ్మ? ఆ గొప్ప కార్యాలు చేసేవాడే నా కొడుకును కొడుతున్నాడు అమ్మ, అంతేనా? ఆ గొప్ప కార్యాలు చేసేవాడే నా కొడుకున పుడుతున్నాడు గనక అంతకంటే ఆనందం ఏముంది? అంతే కదా తల్లి. అలాగే ఆ లోకసు వార్త 8వ లోకసు వార్త 8వ 38వ వచనం. జనులందరూ బహు భయాక్రాంతులైరి గనుక తమ్మును విడిచిపోమ్మని ఆయనను వేడుకునిరి. ఆయన ధోని ఎక్కి తిరిగి వెళ్ళుచుండగా దెయ్యములు వదిలిపోయిన మనుషుడు. అది ఒకప్పుడు ఆయన ఎలా ఉన్నాడంట? దెయ్యాలు పట్టుకుని ఉండి, ఓకేనా, సమాధిలో ఉండి కేకలు వేస్తూ చాలా ప్రమాదకరంగా ఉన్నాడంట. పక్కవారికి కూడా నిద్ర పట్టకుండా సమాధిలో ఉండి కేకలు అంట. ఎలా ఉంటుంది పరిస్థితి? అలాంటి వాడు ఏమయ్యాడు? బాగుపడ్డాడంట. బాగుపడితే అతని గురించి మాట్లాడతాడు ఇక్కడ. చూడండి, దయ్యములు వదిలిపోయిన మనుషుడు ఆ దెయ్యములు వదిలిపోయిన మనుషుడు ఆయనతో కూడా తన్ను ఉండనిమ్మని ఆయన్ని వేడుకున్నాడు. నేను మీతోటి వచ్చేస్తానన్నాడట పాపం. ఆ తర్వాత అయితే ఆయన, నీవు నీ ఇంటికి తిరిగి వెళ్ళి దేవుడు నీకెట్టి గొప్ప కార్యములు చేసినో తెలియచేయమని వానితో చెప్పి వారిని పంపేశాడంట. అంటే నువ్వు వెళ్ళి నీ ఇంటిలో దేవుడు ఏ గొప్ప కార్యాలు అయితే చేశాడో అవి నీ ఇంటి వారికి చెప్పు అన్నడా లేదా? అన్నడా లేదా? ఒక మాట అంటున్నా, అంతకు ముందు ఇతని జీవితం ఎక్కడుందన్నావు? సమాధులు తిరుగుతున్నాడని అన్నాం, దెయ్యాలు పట్టుకున్నాయి అన్నా. ప్రభువులోకి రాకమునుపు కూడా మనల్ని కూడా అయ్యే పట్టుకున్నాయి. ఏమో కాదంటారా? ప్రభువులో రాకమునుపు అంధకార సంబంధమైన అధికారం అంటే అపవాదం ఉన్నాడా లేదా? ఒకప్పుడు ఉన్నాడు. అదిగా వాడి ద్వారా మన జీవితంలో పాపం అనే చీకటే వచ్చింది. ఇప్పుడు ప్రభు ఏం చేశాడు? మనల్ని ఆ దెయ్యాన్ని వెళ్ళగొట్టాడు. ఎలాగా? బాప్తిసం ద్వారా. అవునా కదంటారా? బాప్తిసం పొందటమే మనలో ఉన్న అపవిత్రాత్మ దూరం అయినట్లు లెక్క. అప్పుడు మనలోకి ఎవరు వచ్చారు? పరిశుద్ధాత్ముడు వచ్చాడు. అది అంటే బాప్తిసం పొందక మునుపు ఉన్న జీవితం వేరు, బాప్తిసం పొందిన తర్వాత ఉన్న జీవితం వేరు. ఇప్పుడు మనకు కూడా కార్యం చేశాడా లేదా? చేశాడు. ఇప్పుడు ఎవరు చెప్పుకోవాలి? ముందు మీతో వస్తాను అన్నాడు, కానీ ఏమన్నాడు? ముందు మీ ఇంటికి వెళ్ళి ఈ కార్యాలు చేసినట్టుగా చెప్పుకోవయ్యా అన్నాడు. నిజమే, మన జీవితాల్లో కూడా ముందున్న జీవితానికి ఇప్పుడున్న జీవితానికి మనం ఎవరికి చెప్పాలి? ఎందుకని? ముందు మన ఇంటి వారే మనలో ఉన్న వ్యత్యాసాన్ని చూసి వారు కూడా ఆ గొప్ప కార్యాలు చేసిన దేవుణ్ణి విశ్వసించాలి. అమ్మా, తర్వాత మాట చదవండి. వాడు వెళ్ళి యేసు తనకెట్టి గొప్ప కార్యములు చేసెను. వాడు వెళ్ళి యేసు తనకెట్టి గొప్ప కార్యములు చేసెను. ఎట్టి గొప్ప కార్యములు చేసెను. ఆ పట్టణం అంతటా ఈయన ఎక్కడికి వెళ్ళమన్నాడు? ఈయనేం చేశాడు? అది భక్తి. అమ్మా, అర్థం చేసుకోండి. కేవలం ఇంట్లోకి వెళ్ళి చెప్పుకోరా అన్నాడు ఆయన. కానీ అతని ఆసక్తి ఎంత గొప్పదయ్యా అంటే మొత్తం పట్టణం అంతా కూడా ఏం చేశాడు? ఆయన ప్రకటించాడు అంట. అలాగే మనం కూడా కేవలం ఇంటి వరకే ఆగిపోతే కుదరదు. ఆయన గొప్పతనం తెలియాలంటే లోకంలో ఉన్న అనేకులు కూడా ఆయన గొప్పతనాన్ని, ఆయన కార్యాలు మనం చెప్పాలి. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 11వ వచనం తీసారా? చదండి. క్రేతీయులు, అరబీలు మొదలైన మనం అందరమును అండర్లైన్ చేసుకోండి. అక్కడ
భాషలతో వాక్యం చెప్తున్నారు కదా. అక్కడ ఉన్నవారు అందరూ కూడా ఏమంటున్నారయ్యా అంటే వీరందరూ మన భాషలతో దేవుని గొప్ప కార్యములు వివరించుట వినుచున్నామని చెప్పుకున్నారట. అది ఇప్పుడు మనం తెలుగులో ఉన్నాం కనుక తెలుగు బైబిల్లో మాట్లాడుకుంటున్నాం. అవునా? ఆనాడు తెలుగు లేనివారు ఆ కాలంలో ఉన్నారు కనుక వారికి ఆ భాషల్లో కూడా దేవుడు తన వాక్యాన్ని అపోస్తుల ద్వారా తెలియపరిచారు. కానీ వారి భాషల్లో కూడా వాళ్ళకి అర్థమైంది ఏంటయ్యా అంటే దేవుడు మనకి ఎట్టి గొప్ప కార్యాలు చేశారో తెలుసుకున్నారట. అంటే బోధిస్తేనే కానీ ఆయన కార్యాలు ఏంటో లోకానికి తెలియదు. అమ్మ ఓకేనా? ఇప్పుడు ఆ కార్యాలు చేశాడు కనుక మనం ఆయన్ని నమ్ముతున్నాం. అమ్మ నమ్ముతాం లేదా? నమ్ముతాం. అలాగే ఇక్కడ ఈ విషయం చెప్పాడు. ఇప్పుడు మనం కూడా ఏం చేస్తున్నాం? వాక్యాన్ని ప్రకటించి ఆయన చేసిన గొప్ప కార్యాలు లోకానికి అదనమాట. మీటింగ్లన్నీ ఎందుకు అనుకుంటున్నారు? ఆయన చేసిన గొప్ప కార్యాలు లోకానికి ఇక్కడ చెప్పుకుంటున్నాం. మళ్ళీ మీటింగ్లు ఏర్పాటు చేసుకుని అక్కడ కూడా చెప్పుకుంటున్నాం. ఇంకొక మాట, యెషయా గ్రంథం 55 అధ్యాయం. తీసరా 55 అధ్యాయం యెషయా గ్రంథం 10వ వచనం. వర్షమును హిమమును ఆకాశం నుండి వచ్చి అక్కడికి ఎలాగో మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును. ఎంతకి ఆకాశం నుండి వచ్చిన వర్షం ఏం చేస్తుందయ్యా అంటే హిమము భూమి మీదకి వచ్చి తన పని తాను చేసి వెళ్ళిపోయిందంట. ఎంతగా ఆ పనిలో ఎవరికయ్యా అంటే తనకేమో ఉపయోగం లేదు. విత్తువానికి విత్తనాన్ని భుజించువానికి ఆహారాన్ని ఇవ్వటానికి వచ్చిందంట. ఏది? వర్షము హిమము. అమ్మా తర్వాత మాట, అలాగే నా నోట నుండి వచ్చినమును ఉండును నిష్ఫలముగా. అంటే పనికి రాకుండా ఫలితం లేకుండా అది మళ్ళా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దానిని ఏది? ఆయన మాట, ఆయన వచనము. తర్వాత నేను పంపిన కార్యమును చాలు. నేను పంపిన కార్యమును అంటే ఇప్పుడు తండ్రి అయిన దేవుని యొక్క కార్యాన్ని జరిగించిన వాడే యేసుక్రీస్తు. ఈ లోకానికి వచ్చి ఏం చేశాడు? ఆయన కార్యమును జరిగించాడు. అందుకని నా తండ్రి చిత్తం నెరవేర్చుటకి లోకానికి వచ్చాను. ఒక మాట, అందుకే ఆయన కార్యం నేను ఎల్లప్పుడూ చేస్తున్నాను కనుక ఎల్లప్పుడూ నా తండ్రి నాకు తోడుగా ఉన్నాడు అంటాడు యోహాను సువార్తలో. ఆయన కార్యం చేస్తే ఆయన తోడు. అమ్మా ఆయన కార్యం చేస్తే ఆయనే మనకు తోడు. ఓకేనా? ఇప్పుడు మనం కూడా ఆయన కార్యాలు చేస్తే అయ్యో ఎవరు తోడు? దేవుడు తోడు. ఆ మాట ఇందాక మనం చదువుకున్న 126వ కీర్తన. త్వరగా రండి. 126వ కీర్తన 2వ వచనం చదువుదాం. మనము కలకనిన వారి వలె ఉంటము, మన నోట నుండా నవ్వుండెను, మన నాలుక ఆనందగానంతో నిండి ఉండెను. అప్పుడు అంతేనండి, మన సంతోషం ఉంటే కదా లోకం మనల్ని గుర్తించేది. అమ్మ మనం బాగుంటే కదా బయట వారు కూడా దేవుని దగ్గరికి వెళ్ళే సంతోషంగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారని చెప్పుకుంటారు. మనమే బాధలుగా ఉంటే బాధల్లో రెండు రకాలు. ఒకటి మనకు కావాలని తెచ్చుకునేది, ఒకటి రెండు దేవుని యొక్క పరీక్ష కొరకు పెట్టే శ్రమ ఒకటి. అంతే కదమ్మా? కనుక ఇప్పుడు ఏ బాధ? అందుకే దైవ చిత్తానుసారమైన దుఃఖము జీవార్థమైన మారు మనసు అంటాడు. ఓకేనా? దైవ చిత్తానుసారమైన దైవ కార్యాల్లో, ఎందుకంటే ఇందాకేమన్నారో మన నోట నిండా నవ్వుండెన అన్నాడా? ఒకసారి 5వ వచనం చదవండి. అక్కడ కన్నీళ్లు విడిచుచూ విత్తువారు సంతోషగానముతో పంట కోస్తారు. అంటే కన్నీళ్లతో ఉన్న వాళ్ళకి మళ్ళీ ఏ పంట వస్తుందంట? అది అంటే నువ్వు బాధపడ్డావు కానీ దేవుడు నిన్ను బాధగా ఉంచడు. సంతోషగానంతో పంట కోస్తావు అంటే దాని అర్థం ఏంటి? నువ్వు ఇబ్బంది పడ్డావు కానీ ఆ పంట వచ్చేయడానికి ఎలా ఉంటుంది అంటే నీ కన్నీళ్లు వ్యర్థమయ్యేవి కాదు. అమ్మా ఒక్కసారి 3వ వచనం, యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు. అది ఆయన గొప్ప కార్యాలు చేస్తే ఏమనుకుంటారంట? మనం ఏమై ఉన్నామంట? సంతోష
భరితులమైతిమి అన్నాడు. 5వ వచనం, కన్నీళ్లు విడిచి చూచువారు కన్నీళ్లు విడుచుచు విత్తువాడు సంతోషగానంతో పంట కోసెదరు. అదని మాట్లాడు. తర్వాత పిడికెడు విత్తనములు చేత పట్టుకుని ఏడ్చుకుంటూ విత్తువాడు ఆ, సంతోషగానం చేసి పనం మోసుకున్నాడు. అదని మాట్లాడు. అర్థమైంది మీకు? ఏదన్నా కన్నీళ్ళు విడిచినా విడిచిపెట్టేవాడు కాదు. మన కన్నీళ్ళు కూడా ఏం చేయగలడు? ఆయన సంతోషంగా మలిచే దేవుడు ఉన్నాడు. అందుకే వీరి దేవుడు గొప్ప దేవుడని మనకు చేసిన కార్యాలు బట్టి బయట అన్యజనులు కూడా చెప్పుకుంటారు అని చెప్పాడు. నెహెమ్యా గ్రంథం 6వ అధ్యాయం 15వ వచనం లేదా 16వ వచనం. 6వ అధ్యాయం చదవండి. 6:15. ఈ ప్రకారముగా ఏలుము మాసం 25వ దినమందు అనగా 52 దినములకు ప్రకారమును కట్టుటకు సమాప్తం. అంటే యెరూషలేము యొక్క గోడలు కట్టారు కదా నెహెమ్యా గ్రంథంలో. ఎన్ని దినాలు పట్టింది? 52 దినాల్లో ప్రాకారాలనే కట్టేశారు. అంటే మొత్తం అన్ని కాదు సుమా, పడిపోయి మళ్ళీ తిరిగి కట్టారు. మొత్తం అంతా కట్టాలంటే చాలా సమయం పడుతుంది అమ్మా. తర్వాత మాట అయితే మా శత్రువులు ఈ సంగతి విన్నప్పుడు ఎందుకంటే ఆల్రెడీ దీనికి ఆటంకపరిచిన వాళ్ళు ఉన్నారంట. ఎవరి వాళ్ళు? సమరీలు. ఏమండి? వాళ్ళు ఎవరయ్యా అంటే సమరీలే. అందుకే దేవుని పని నాడు ఆటంకపరిచారంట వాళ్ళు. అందుకే సమరీలకి యూదులకి సాంగత్యం అంతగా ఉండదు. ఎందుకంటే మా పనికి ఆటంకపరిచిన వారు కనుక వారికి వీరికి సాంగత్యం లేదు అంటారు. సరే, మనం ఇక్కడ చదివేద్దాం. అయితే మా శత్రువులు ఈ సంగతి వినినప్పుడు మా చుట్టూ ఉండు అన్యజనులందరూ జరిగిన పనిని చూచినప్పుడు వారు బహుగా అధైర్యపడ్డారంట. అంటే భయపడ్డారనే కదండి అమ్మ. జనులు ఏమయ్యారంట? ఆధైర్యపడ్డారు. తర్వాత మాట యాలయనగా ఈ పని మా దేవుని వల్ల జరిగినదని వారు. అది ఎప్పుడు కూడా మనం చేసే పని బయట వారు కూడా చూస్తారు. ఇప్పుడు దేవుడు మన పట్ల ఆయన చేసిన గొప్ప కార్యాలు చూసి అన్నిదనులు చెప్పుకోవటమే కాదు, వారి జోలికి మనం వెళ్ళకూడదురా బాబు అన్న భయం ఉండాలి. అంత భయం ఉండాలంటే మన దేవుని యందు ఆ నమ్మకత్వాన్ని, రెండవది ఆయన ఎంత చేసినా మన మనసులో స్థిరంగా ఉండాలి తప్ప మరలా స్థిరపడిన తర్వాత గర్వం అనేది మనలో రాకూడదు. మళ్ళీ మనం పడిపోయామనుకోండి మళ్ళీ నవ్వుతారంట. మనం పడిపోయామనుకోండి విలపవాక్యంలోకి వెళ్తే ఏమంటాడు? జనభరితమైన పట్లమా ఒంటరికాకి అయిపోయావు అంటాడు అక్కడ. అప్పుడు దారిని పోయే వెళ్ళేవారు అందరూ కూడా చప్పట్లు కొడతారంట. బాగానే పడ్డాడు, బాగానే నష్టపోయాడు అంటారంట. అందుకని ఆ నష్టపోకుండా ఉండాలి అంటే ఆయన కార్యాల్లో మనం వివరించుకోవాలి, ఆయన కార్యాలు లోకానికి వివరించాలి. ఆయన కార్యాలు చేస్తే ఆయనే మనకు తోడు. అంతేనండి. చివరిగా ఏంటంటే ఆయన కార్యాలు చేస్తే ఆయనే మనకు తోడు. యేసుప్రభు అన్నాడు. అందుకే అపోస్తుల కార్యాలు. అపోస్తుల కార్యాలు ఏంటి? దేవుడు తన కుమారుని ద్వారా జరిగించిన కార్యాలు లోకానికి ప్రచురించారు. అందుకే అపోస్తులు దేవుని లేదా దేవుని కుమారుడైన క్రీస్తు యొక్క కార్యాలు లోకానికి ప్రచురం. అందుకే ఎప్పటికీ కూడా అపోస్తుల గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం. అలాగే మనం కూడా ఏం చేయాలి? ఆయన కార్యాలు, ఆయన అప్పగించిన కార్యాలు మనం కూడా చేయాలి. ఎందుకంటే ఆయన ఆశ్చర్యమైన కార్యాలు ఆనాడు ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసి ఏమిచ్చాడు? వాళ్ళకి రక్షణ ఇచ్చాడు. ఏమో అవునా కదంటారా? రైట్. ఒక మాట అది ఆశ్చర్యమే కదా? రైట్. ఈరోజు ఆశ్చర్యం ఎక్కడ ఉందో తెలుసా? ఒక పాపికి పాప క్షమాపణ నేలలో ఇచ్చాడు ఆయన. ఒక పాపికి పాప క్షమాపణ ఎక్కడిచ్చాడు? నేలలో ఇచ్చాడు. ఎంత భాగ్యం అండి. ఇప్పుడు ఆ నేలలోకి వెళ్ళి మనం క్రీస్తు ప్రభుని విశ్వసించి నమ్మితే, మన పాపాలు ఒప్పుకుంటే మనకేముంది అక్కడ? కానీ ఇశ్రాయేలు వారికి రక్షణ భౌతికమైన రక్షణ. ఆ ఎర్ర సముద్రం ఏమిచ్చింది? శత్రువుల నుండి రక్షణ, అంతేనా? కానీ ఇప్పుడు యేసు క్రీస్తు ద్వారా మనకేమిచ్చింది? ఆత్మరక్షణ. అంటే వారికంటే ధన్యులు మనం. అవునా కదంటారా? అంటే క్రీస్తే మన హృదయాల్లోకి వచ్చాడు. అంటే ఆ గొప్పవాడే మన హృదయాల్లోకి వచ్చాడు. ఇప్పుడు ఆనాడు మరి అందే దేవుడు నా పట్ల ఏం చేశాడు? అలాగే ఇప్పుడు క్రీస్తు మనలోకి వచ్చినప్పుడు మనం ఏం చెయ్యాలి? ఆ గొప్పవాడిని గొప్పవాడిగా చూపించాలి.
ఆ గొప్పవాడు నీలో ఉన్నవాడు గొప్పవాడిగా చూపించమనుకోవాలని నీకు గౌరవం ఉంటుంది. అంతేనమ్మా. అందుకే సంఘము వెలుపటి వారి ఎడల, సంఘములో ఉన్నవారి ఎడల మన స్టాండర్డ్ కాపాడుకోవాలి అమ్మ, మన స్థితిని కాపాడుకోవాలి. ఓకేనా? కనుక ఆయన కార్యాలు చేసినప్పుడు ఆయన కృప తోడుగా ఉంటుంది, దేవుడు తోడుగా ఉంటుంది, ఖచ్చితంగా భద్రత ఉంటుంది. ఈ కార్యాలు చూడడానికంట దేవదూతలు తొంగు చూస్తున్నారంట. అర్థమైందని అపోస్తులు చేసిన పనిని దేవదూతలు తొంగు చూస్తున్నారంట. ఎందుకని మాకు లేని భాగ్యం ఇలా చేస్తారు. అర్థం చేసుకోండి. అటువంటి గొప్ప పరిచర్య, అటువంటి గొప్ప భాగ్యం. ఆనాడైతే భౌతికమైన మందిరం. ఒక్క మాట, 2వ దినవృత్తాంతాల గ్రంథం 2వ అధ్యాయము తీసారా? 9వ వచనం. కాగా బెబలోను నుండి ఆ, సరళం బ్రాహ్మణులను దేవదారు మ్రాణులను, చందనపు మ్రాణులను నాకు పంపమని హేరామును కోరుతున్నాడు. ఎవరో? సొలొమోను. దేనికి? దేవుని మందిరం కొరకు. తర్వాత నేను కట్టించబోవు మందిరము నేను కట్టింపబోవు మందిరము గొప్పదిగాను అది. అర్థమైందండి? మన ఇల్లే కాదు, ఎప్పుడు కూడా ఆయన చేసే పని కూడా గొప్పగా ఉండాలి. అది ఏ పని అయినా సరే. అంతేనండి అంటున్నాడు. అమ్మా, ఆయన నువ్వు గొప్ప చేస్తే నేను గొప్ప చేస్తానని, అంతే. ఏమంతేనా? మీకు సింపుల్గా చెప్పమంటారా? మీరు భోజనానికి వెళ్ళారు, ఓకేనా? అక్కడ ఒక 500 రూపాయలు ఇట్టారు. మళ్ళీ మీకు ఏమవుతుంది? మళ్ళీ ఇంకో 500 ఇంకోటి ఎంతో కొంత కలిపి వస్తుందా రాదా? కేవలం ఒక మనుషున్నే నువ్వు పెట్టే టైంకి నేను మళ్ళీ ఏం చేస్తున్నాడు ఆయన? మరి దేవుని చేసేటప్పుడు అదే. ఇంకా చెప్పాలంటే వడ్డీలతో ఇచ్చేస్తాడు ఈయన. ఎవరో? వడ్డీలు ఇచ్చినోడు కాదు ఆయన, వడ్డీలు ఇచ్చేవాడు. ఎంత విచిత్రం చూసారా? మనం 10 ఎడితే మిగిలిందంతా ఆయన ఎత్తాడు. కానీ ఆ 10లోని చెక్ చేస్తున్నాడు ఆనాటి ఇశ్రాయేలు వారిని. ఇప్పుడు ఆ మాట చూడండి అక్కడమ్మా, ఒక్కసారి ఆ మాట చూడండి. నేను కట్టించబోవు మందిరము గొప్పదిగాను ఆశ్చర్యకరమైనదిగాను ఉండును గనుక నాకు మ్రాణులను విస్తారముగా సిద్ధపరచుటగా నా పని వారిని. అంటే ఇప్పుడు ఆయన పని ఎలా ఉండాలని కోరుతున్నాడు ఆయన? గొప్పది, ఆశ్చర్యము. ఇంకా ప్రపంచంలో ఇంకా ఎక్కడ అలాంటిది? అందుకే సొలొమోను గారు కట్టిన మందిరం. ఇప్పటికే అన్నాం కదా, స్టాండర్డ్. అవునా కదంటారా? అది ఆ పేరు ఉండాలి. మనం లేకపోయినా కూడా ఆ పేరు సంపాదించుకోవాలి. దేవుని పనిలో కూడా మనకు అటువంటి పాత్రల ఆ పనివారిని గుర్తించుకుంటారండి, గుర్తుపెట్టుకోండి అమ్మా తల్లి. కనుక ఆయన పని అలా ఉండాలి అన్నాడు సొలొమోను. అందుకే దేవుడు అంతగా ఆయన్ని ఆశీర్వదించాడు. అయితే తర్వాత ఆయన కూడా పడిపోయాడు. పడిపోవడానికి కారణం దేవుడి కష్టమా? ఆయన. అలాగే మనం కూడా పడిపోకుండా ఉండాలి అంటే ఈయనతోటే ఉండాలి. ఎవరితో ఉండాలి? అది. ఈయనతో లేకపోతే పడిపోతాం, ఎప్పుడు పడిపోతాం. ఈయన మనకు సపోర్టు, ఈయన మనకు ఆశ్రయం. ఓపికతో విన్న మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించాలని కోరుతూ మరొకసారి అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.